1990 నుండి 97 వరకు, అంటే కేవలం 7 ఏళ్ళు మాత్రమే. 7 ఏళ్లలో 50 సినిమాలు, దాదాపు 50 సినిమాలు, 50 సినిమాల్లో నటించి హిట్ల మీద హిట్లు కొట్టి మన ఇంటి అమ్మాయి, మన పక్కింటి అమ్మాయి, మన తెలుగు అమ్మాయిలాగా మనందరి మన్ననలు పొందిన ఈ నటి ఇవాల్టి నా స్పెషల్ షోలో నా స్పెషల్ గెస్ట్. బాపు బొమ్మల్లో ఒకరైన ఆమని ఈజ్ మై గెస్ట్ ఆన్ డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. హాయ్ ఆమని. హాయ్. 90 నుంచి 97 వరకు 7 ఏళ్ళే. 7 ఏళ్లలో అస్సలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. అందులో చాలా హిట్లు కొట్టారు. అసలు మా ఇంట్లో మనిషిలాగా అనిపిస్తారు మీరు. మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా. ఇట్స్ లైక్ ఎవ్రీబడి ఫీల్స్ దట్ వే. చాలామంది ఓన్ చేసుకుంటారు మిమ్మల్ని. మధ్యలో 97 నుంచి సడన్గా మీరు మాయమైపోయారు. ఏమైపోయారు ఆమని? మళ్ళీ మధ్యలో 2004లో ఒకసారి మెరిశారు, మళ్ళీ 2012లో ఒకసారి మెరిశారు. ఎందుకు అట్లా మధ్యలో అన్ని గ్యాప్స్? అంటే నాకు మీరు చెప్పినట్టు తెలుగింటి అమ్మాయిలాగే అందరితో కలిసిపోయినట్టు ఉంటానంటే దానికి కారణం వచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డారు. నాకు తెలుగు డైరెక్టర్స్ నాకు ఇచ్చిన వరం అది. మంచి మంచి డైరెక్టర్స్, మంచి మంచి క్యారెక్టర్స్ నాకు పడ్డం, అది క్లిక్ అవ్వడం నా అదృష్టం. అది ఒకటి. ఇంకా 7 years అంటే ఏమో తొందరగా మ్యారేజ్ చేసుకున్నాను. మళ్ళీ మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు చేయాలనుకున్నాను, కొన్ని రోజులు చేయలేదు. తర్వాత ఇది ఆ నలుగురు వచ్చింది, చేశాను. మంచి క్యారెక్టర్, మంచి సబ్జెక్ట్ అది. తర్వాత అలాంటి మంచి ఆఫర్ ఏది రాలేదు, అందుకని మళ్ళీ బ్రేక్ తీసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ చేస్తూ ఉన్నాను. బట్ 97లో మీరు సినిమాలు వదిలేసి వెళ్ళినప్పుడు, అంటే మీరు పెళ్లి చేసుకొని వెళ్ళినప్పుడు మీకు యువర్ హార్డ్లీ 24 or 25. మీ ఏజ్ కూడా చాలా తక్కువ, 24 ఏళ్ళప్పుడు. మీరు అంటే ఒక పీక్లో ఉన్నప్పుడు కెరియర్లో అప్పుడు వదిలేశారు. ఏమన్నా రిగ్రెట్ అయ్యారా ఆమెని అప్పట్లో? అంటే అప్పట్లో మీకు ఏమనిపించకపోవచ్చు. లేదు, అప్పట్లో ఏం అనిపించలేదు. బట్ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను, మంచి మంచి క్యారెక్టర్స్ వదులుకున్నాను కదా, మంచి ఆపర్చునిటీస్ అన్నీ పోయాయి కదని ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాను. అప్పట్లో తెలీదు, చాలామంది చెప్పారు నాకు, లేదా అమ్మని నువ్వు మ్యారేజ్ చేసుకుంటే చేయొచ్చు కదా అదేదని చెప్పి. ఎందుకు మా అమ్మగారు అన్నారు, నువ్వు మ్యారేజ్ చేసుకున్నాను, నేను నా అడ్డుపడను, బట్ నువ్వు సినిమా కంటిన్యూ చేయన్నారు. కొన్ని రిస్ట్రిక్షన్ వల్ల నేను చేయలేకపోయాను. అప్పుడు కొంత బ్రేక్ తీసుకున్నాను. అంటే మీకు మీరే వేసుకున్నారా రెస్ట్రిక్షన్, లేకపోతే ఇంట్లో? లేదు, నేనే. మీ ఆయన, మీ అత్తగారు, మామగారు వీళ్ళందరూ వద్దన్నారు? అదంతా ఏం లేదు, వాళ్ళంతే. అలా చేసుంటే మళ్ళీ ఇప్పుడు రాలేను కదా నేను. నేనే అప్పుడు తీసుకున్నా. కొన్ని రోజులు కుటుంబం అంటే ఫ్యామిలీ మెంబర్గా ఉండి అక్కడ ఇది అనుభవించాలి, ఎలా ఉండాలి అక్కడ, ఎలా ఉండాలి. ఎందుకంటే ఇది అది రెండు మిక్స్ అయితే ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ వస్తాయో అని చెప్పి భయపడ్డాను అంతే. మీతో వేరే రీజన్ అంతా ఏం లేదు. అయితే మీ పేరు ఆమని కాదంట కదా, అసలు మీ పేరు మంజుల. మరి చాలా పేర్లు మార్చుకున్నారు మీరు. తమిళనాడులో మీనాక్షి. నేను మార్చుకోలేదు, నేను యాక్చువల్గా మంజులానే పెట్టుకున్నాను. నాకు అసలు ఏం పేరు పెట్టుకోవాలని కూడా నాకు తెలియదు. అక్కడ నేను తమిళ్ పిక్చర్లో గంగేమ్రన్ గారు, ఇళయరాజు గారు బ్రదర్, ఆయన డైరెక్షన్ చేస్తారు సినిమా. ఆయన డైరెక్షన్లో నేను హీరోయిన్గా చేశాను. ఆ సినిమా ఫస్ట్ ఫిలిం నాది తమిళ్లో. సో ఆయన మీనా అని పెట్టారు యాక్చువల్గా నాకు. మీనా అని పెట్టారు. అప్పుడే మీనా గారు కూడా ఇంట్రొడ్యూస్ అయ్యి చేస్తున్నారు సినిమాలో ఆల్రెడీ. అప్పుడు ఇవి వద్దు అంటే నా 2 pictures వచ్చాయి మీనా గారిది అప్పుడు తమిళ్లో కూడా. వద్దు మీనా నా ఆర్టిస్ట్ ఒక అమ్మాయి వచ్చింది, మీనా వద్దు మీనాక్షి అని పెడతాను, మళ్ళీ మీనాక్షిని మార్చారు దాన్ని. ఓకే, మార్చి పబ్లిసిటీ అయింది, అంతా అయింది. ఒక 2-3 సినిమాలు తమిళ్లో అలా చేస్తూ ఉన్నాను మీనాక్షిని పేరుతోనే. బట్ అది క్లిక్ అవ్వలేదు. నేను ఆ ఫస్ట్ సినిమా చేసేప్పుడే నాకు తెలుగులో ఈ సినిమా జంబలకడి పంబ. ఓకే. ఇవి సత్యనారాయణ గారు డైరెక్టర్గా నన్ను సెలెక్ట్ చేశారు కాదు, నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, మంచి అవకాశం ఇచ్చారు.
అవకాశం ఇచ్చినందుకే ఆయన ఆ రోజు నాకు ఆ అవకాశం ఇవ్వలేదంటే ఆ సినిమా అంత పెద్ద హిట్ సినిమా నేను ఉండేదాన్ని కాదు, ఒక మంచి హీరోయిన్ అయ్యేదాన్ని కాదు నేను. సో అది ఆ సినిమా ఆ సినిమాలో నాకు ఈవి గారు పెట్టారు ఆమని. నన్ను అడగలేదు నీ పేరు ఆమని, ఇంకా నో మీనాక్షి నో మంజుల అన్నారు. సరే సార్ అన్నాను, మీనింగ్ తెలీదు ఏం తెలీదు, ఓకే అని వదిలేసా. తర్వాత తమిళ్లో 2-3 సినిమాలు మీనాక్షినే వచ్చింది. అంటే ఆమ్ని అంటే వాళ్ళకి ఏంటో అర్థం తెలీదు, ఆమ్ని అన్న వాళ్ళు ప్రొనౌన్స్ చేయడానికి కూడా రాదా, ఆమ్ని అంటారు, ఆమ్ని అంటారు. అందుకని నేను అది వదిలేసా. తర్వాత క్లిక్ అవ్వలేదు. నేనేం చేస్తాను, మళ్ళీ ఆమ్నీనే చెప్పండి, నేను నా పేరు ఆమ్నీనే. అక్కడ కూడా మళ్ళీ ఫర్దర్గా వచ్చిన సినిమాలకు ఆమ్నీనే ఇచ్చాను. ఆ సినిమా హిట్ అయింది కూడా. సో సెంటిమెంట్గా నాకు ఈ పేరు బాగా వర్కౌట్ అయింది. తర్వాత తెలుసుకున్నారా ఆమని మీనింగ్ ఏంటి మీనింగ్? అసలు నిజంగా తెలియదు, తలుచుకోవాలని కూడా అనుకోలే ఏంటి మీనింగ్ అనేది. తర్వాత హలో బ్రదర్ ఈవి గారు సినిమాలో సాంగ్ చేయమని చెప్పారు. ఇంకా నాకు గురువు కదా అయినా ఆ సినిమా, నాకు సినిమా అవకాశం ఇచ్చిన ఆయన ఏం క్యారెక్టర్ ఏమనలేదు. సరే సార్ చేస్తానంటే సాంగ్ చేయాలన్నా నాగార్జున గారి పక్కన ఓకే చేశాను, ఒప్పుకున్నాను, చేశాను. ఆ చేసేటప్పుడు నాగార్జున గారు ఒక షార్ట్లో అడిగారు, ఆమ్ని ఏదో పిలిచారు. పిలిచినప్పుడు ఆమ్ని అంటే నీకు మీనింగ్ తెలుసా, ఎవరు పెట్టారు ఈ పేరు అన్నారు. ఇవి సత్యనారాయణ గారే పెట్టారు సార్ అన్నారు. మీనింగ్ తెలుసా నీకు అన్నారు. తెలియదు సార్ అన్నారు. ఆమ్ని అంటే వసంతం, చాలా మంచి పేరు పెట్టారు నీకు అన్నారు. సో హ్యాపీ, నిజంగా మంచి పేరు, చాలా రేర్ నేమ్ ఇది. ఆమెని ఫస్ట్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని వెయిట్ చేస్తున్నాను. అట్ లాస్ట్ ఐ గాట్ ది ఆపర్చునిటీ. అండ్ నేను రిక్వెస్ట్ చేసినట్టుగా దాదాపు 25 ఏళ్ల క్రితం మిస్టర్ పెళ్ళాంలో మీరు ఎలా ఉన్నారో అలా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అని అడగగానే మీరు ఒప్పుకొని అలా you sat in front of me. I'm so very happy. Yes. It's an honor, it's a privilege actually. Thank you. మీరు ఒప్పుకోవడం, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం, రెండోది నేను అడిగినట్టుగా మీరు అలాగే అసలు నిజంగా 25 years బ్యాక్ ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, ఇంచు కూడా మార్పు లేదు. యు ఆర్ మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్ సో వెల్. అంటే బాపు గారు అలాగా ఆ సినిమాలో ఒక ఆయన మామూలుగానే అమ్మాయిలు చాలా అందంగా అందం లేని వాళ్ళని అందంగా చూపిస్తారు. సో ఆ సినిమాలు పర్టికులర్గా నన్ను చాలా అందంగా చూపించారు. అంటే డ్రెస్సింగ్ ఎక్కువ లేదు, గ్లామరస్ లేదు, రిచ్ క్యారెక్టర్ లేదు, అయినా అందంగా చూపించారు. దాంట్లో చాలా స్వీట్గా అందంగా ఆ సినిమాలో ఉంటాను నేను. నాకు కూడా చాలా ఇష్టం ఆ సినిమాలో ఆ క్యారెక్టర్. కానీ నాకు ఫస్ట్ అవార్డు వచ్చిన సినిమా అది. సో అందుకనే మీరు చెప్పగానే ఇంకా నేనేం మాట్లాడలేదు. ఆ గెటప్లో రావడం అడగాల, బాపు గారు ఎంత అందంగా చూపించారు, అదే గెటప్లో రావాలంటే ఎవరికైనా ఇష్టమే కదా, అందుకనే నేను థ్యాంక్ యూ సో మచ్. అయితే అమ్మని అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? మీది అనంతపురం అని కొంతమంది అంటారు, కాదు బెంగళూరు అని కొంతమంది అంటారు. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్గా మాది ఆంధ్ర కాదు, అంటే తెలుగు వాళ్ళు, బేసికలీ తెలుగు వాళ్ళు. మా డాడీ, మా నాన్నగారు బెంగళూరు, పక్కా బెంగళూరు వాళ్ళు. ఎప్పుడో 4 fathers అప్పటి నుంచి అక్కడ బెంగళూరు సెటిల్. సో తెలుగే. మా అమ్మ వాళ్ళు తెలుగే. మా అమ్మ ఎక్కడో కర్ణాటకలో ఏదో ఒక విలేజ్లో వాళ్ళు, అక్కడ మళ్ళీ వచ్చి వాళ్ళు బెంగళూరు సెటిల్ అవ్వడం ఇలాగా. సో టోటల్గా వాళ్ళు కర్ణాటక, బట్ బేసిక్గా ఇంట్లో అందరూ తెలుగు మాట్లాడతారు. తెలుగు నేచర్, తెలుగు పండగలు అన్నీ, ఉగాది చేయడం అన్నీ చేస్తారు. బట్ తెలుగు వాళ్ళమే, బేసికల్ తెలుగు వాళ్ళు. బట్ కర్ణాటకలో ఉన్నాం కాబట్టి ఎక్కువ కన్నడ స్లాంగ్ మనం మాట్లాడడం అవన్నీ వస్తుంటాయి. నేను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి మార్చుకున్నాను, అంతేగాని మేము కన్నడ వాళ్ళం కాదు, తెలుగు వాళ్ళే. కానీ మీరు తెలుగు ఇప్పుడు అంటే ఇండస్ట్రీలోకి వచ్చాక ఇంకొంచెం ఫ్లూయెంట్గా మాట్లాడటం వచ్చిన ఉన్నారు. అప్పుడు మీరు అన్నట్టు ఇనీషియల్గా బాగా అసలు తెలుగులో కష్టపడ్డారా మాట్లాడటానికి? లేదు, ఇంట్లో ఏం లేదు, ఇంట్లో తెలుగే మాట్లాడతాం. కొంచెం కన్నడ యాక్సెంట్ ఉంటుంది దాంట్లో మాట్లాడటం. మా అమ్మగారు కానీ మా బ్రదర్ కానీ నేను అక్కడ అలా మాట్లాడతాం. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తుంటాను కదా, సో నాకు అలవాటు బాగా ఎలా మాట్లాడాలని ఈజీగా వచ్చేసింది.
ఇంట్రెస్ట్ ఏంటి మరి ఈ సినిమాలో? మీకుందా లేకపోతే మీ అమ్మగారికి ఉందా, మీ నాన్నగారికి ఉందా, ఎవరికి ఉంది ఇంట్రెస్ట్? మా ఇంట్లో మా నాన్నగారికి అస్సలే లేదు. యాక్చువల్గా మా నాన్నగారు డిస్ట్రిబ్యూటర్. ఓకే, డిస్ట్రిబ్యూటర్ అక్కడ తమిళ్ కన్నడ అంతా చేసేవారు, కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మకి సినిమా అంటే ఏంటో తెలియదు, అంటే సినిమాలు చూస్తుంది తప్ప అందులో యాక్ట్ చేయడం ఆ ఇంట్రెస్ట్ అంతా మా అమ్మకు లేదు, మా ఇంట్లో ఎవరికి లేదు. మరి ఎందుకో నాకు బై బర్త్ వచ్చేసింది. అంతేనా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు సినిమా పిచ్చి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఏ సినిమా చూస్తే ఆ హీరోయిన్ లాగా ఇంటికి వచ్చి యాక్ట్ చేయాలి. ఏదో ఒక్క సీన్ అని చేయలేదంటే నాకు నిద్ర రాదు, అది చేసేయాలి. చేస్తాను అంటే నాలో నేనే అది తెచ్చుకుంటే అది ఎలా వచ్చింది తెలీదు, అది చేసేయాలి. నాకు స్కూల్కి వెళ్తే హోంవర్క్ చేస్తానో లేదో చదువుతానో లేదో, సినిమా చూస్తే మాత్రం కరెక్ట్గా ఆ హోంవర్క్ చేసేదాన్ని. ఆ సినిమాలో అలాగే చేస్తారా? ఆ సీన్ చేశాం కదా, అంత బాగుంది కదా, అలాగే చేయాలి. ఏదైనా ఇష్టమైన సీన్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఇంట్లో కూర్చొని అద్దం ముందర కూర్చొని చేసేదాన్ని. చిన్నప్పటి నుంచే ఎవరికి తెలియదు, మా ఇంట్లో ఎవరికి తెలియదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా అమ్మకి విషయం తెలిసింది నాకు ఇంట్రెస్ట్ ఉంది అని. తర్వాత నాకు సపోర్ట్ చేశారు, కోఆపరేట్ చేశారు. అయితే స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఇన్ని సినిమాలు చూస్తే ఏది మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన యాక్ట్రెస్ కానీ లేకపోతే సీన్ కానీ ఏంటి? మీరు ఇంటికి వచ్చి బాగా ప్రాక్టీస్ చేయడం, అద్దం ముందు చేయడం, ఇవన్నీ చేసేవారు అని చెప్తారు కదా, ఏది ఎక్కువగా చేసేవారు? రెగ్యులర్ హీరో ఎక్కువగా అభిమానించేవారు? నాకు ఎక్కువ శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం, జయప్రద గారు, తర్వాత యాక్టింగ్లో జయసుధ గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ యాక్టింగ్ కూడా నేను చాలా ఇంట్లో చేస్తూ ఉంటాను, ఆవిడ చేసినట్టే కాపీ కొట్టి చేస్తూ ఉంటాను. అంటే న్యాచురల్గా ఉంటుంది ఆవిడ యాక్టింగ్ అంతా, అలా చేస్తూ ఉంటాను. గ్లామరస్ అంటే ఇంకా జయప్రద గారు, శ్రీదేవి గారు. అంత అందం నేను లేకపోయినా అలా అందంగా ఉన్నట్టు నేనే ఊహించుకునేదాన్ని. సో ఇలా రోల్ మోడల్గా అందరినీ తీసుకున్నాను. అక్కడి నుంచి ఇంకా పిచ్చి ఎక్కువైంది, సినిమా పిచ్చి. కన్నడలో కూడా యాక్టర్స్ కల్పన అని చాలామంది ఉన్నారు, ఆరతి గారు, వాళ్ళ సినిమాలని చూసేదాన్ని. సో అలా వచ్చింది. ఇంకా అంతే, అలాగే పెరిగిపోయింది నాలో. ఈ చిన్న వాళ్ళు పర్వతంలాగా పెరిగిపోయింది. కానీ ఆమె గారు నేను ఒకటి విన్నాను, మీ ఊర్లో అంటే మీరు బెంగళూరులో ఉండేవాళ్ళు, మీ చుట్టుపక్కల మీ నైబర్స్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు మీరు ఇట్లా మీకు యాక్టింగ్ అంటే ఇష్టం అది ఇదని. బట్ చాలామంది మీ మదర్ని మళ్ళీ డిస్కరేజ్ చేసేవారంట. అంటే ఈ అమ్మాయి కొంచెం రంగు తక్కువ, సినిమాల్లోకి సెట్ కాదు, సినిమాల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు, సినిమాల్లో ఎట్లాగో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఇలా అనేవారా? అమ్మగారా? చుట్టుపక్కల చుట్టాలు, చాలా యాక్చువల్గా రిలేషన్స్ ఎవరికి ఇష్టం లేదు. ఒక ఫస్ట్ నాకు తెలీదు. సెకండ్ ఏంటంటే వాళ్ళకి ఏంటి అమ్మాయి వెళ్ళి ఏం చేయబోతుంది, అదే మీరు చెప్పినట్టు రంగు తక్కువ. పైగా నేను చాలా కొంచెం బయట ఎవరితో ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా అందరితో, అలాగా ఎక్కువ మాట్లాడను. చాలా రిజర్వ్డ్గా ఉంటాను, సెలెక్టివ్గా మాట్లాడతాను. ఎవరి దగ్గర నా ఇష్టమైతే మాట్లాడతాను, లేదంటే మాట్లాడను. ఫ్రెండ్స్ కూడా నాకు సెలెక్టివ్గానే ఉంటారు, చాలా ఎవరితో పెట్టుకోను. ఇలా ఉండే అమ్మాయి సినిమాకి వెళ్ళి ఎలా చేస్తుంది, కొంచెం సిగ్గుపడుతుంది, కొంచెం ఇదిగా ఉంటుంది కదా, మీరు చెప్పినట్టు రిజర్వ్డ్గా ఉంటుంది అని అందరూ కొంచెం నన్ను డిస్కరేజ్ చేశారు. ఏంటమ్మా వెళ్ళి సినిమాలో చేరుస్తున్నా ఉంటా కదా, మీ అమ్మాయిని చేస్తుందా, చేయగలుగుతుందా అని నన్ను ఎవరిని అడగడానికి ధైర్యం లేదు. మా అమ్మని నేను చెప్తే నేను ఎలా నోస్ కట్ చేస్తాను బాగా తెలుసు అందరికి. అందుకని మా అమ్మని అడిగారు. మా అమ్మ దానికి ఇంట్రెస్ట్, చూద్దాం, ట్రై చేద్దాం, దొరకలేదంటే వచ్చేద్దాం అంతే అని మా అమ్మ ధైర్యంగా అందరికి ఆన్సర్ చేసేది. సో మిమ్మల్ని చెన్నై తీసుకెళ్ళిపోయారు మీ అమ్మ? మా అమ్మనే ఎక్కువ ధైర్యం. నేను చెప్పిన దాన్ని మా నాన్నగారు అయితే ఒప్పుకోలేదు. వద్దమ్మా, అసలు నీకు చదవడం ఇష్టం లేదంటే పెళ్లి చేసేసుకో, నేను పెళ్లి చేసేస్తున్నారు. నువ్వు పెళ్లి చేస్తే నెక్స్ట్ నేను సూసైడ్ చేసుకుంటాను చెప్పేసారా? నేను సూసైడ్ చేసుకుంటా, మీరు సినిమాకి పంపకపోయినా పర్వాలేదు, పెళ్ళి మాత్రం నాకు అంటే నాకు తొందరగా సెటిల్ అవ్వాలని లేదు. అప్పట్లో ఏదో ఒక సాధన, ఏదో నా వల్ల అయినంత ఒక సాధన చేయాలి, ఏదో ఒక ఎయిమ్ ఉంది, ఆ ఎయిమ్ చేయాలి, నేను నెరవేరించుకోవాలి అని ఒక చిన్న ఆశ.
సో అది సినిమాలో వచ్చాను. మా అమ్మగారు నాకు చాలా కోఆపరేట్ చేశారు, నేను చెప్పిన దానికి ధైర్యంగా ముందుకు వచ్చారు, నాతో పాటు సపోర్ట్గా నిలిచారు, కోఆపరేట్ చేశారు. ఆ తర్వాత మా నాన్నగారు కూడా చాలా ముందు వద్దన్నారు. ఎప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను, స్పోర్టివ్గా ఉన్నాను. మా నాన్నగారు కూడా ఈ అమ్మాయి ఏం చేయబోతుంది అనే ఒక ఫీలింగ్ ఉంది. తర్వాత మా నాన్నగారికి అర్థమైంది చేస్తుంది అనే ఒక నమ్మకం వచ్చింది ఆయనకి. మా నాన్నగారు కూడా చేయి బాగా తప్పకుండా వస్తావు, ధైర్యం వదులుకోవద్దు అని. అంటే అప్పటికి మా నాన్నగారు కొంచెం ఆరోగ్యం సరలేదు, కొంచెం అప్పటికే తక్కువైంది. అప్పుడు బాగా మా నాన్నగారు కూడా సపోర్ట్ చేశారు. అయితే ఆమెని మీకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా ఉన్నారు, తమ్ముడు ఉన్నారు. మీ మదరు అందరిని మీ నాన్నగారిని మీ తమ్ముడిని వదిలేసి మరి మీతో పాటు మీ కళ నిజం చేయడం కోసం చెన్నైలో మా బ్రదర్ ఇద్దరే, మా అమ్మకు మా బ్రదర్ని పాపం అక్కడ వదిలేసి వచ్చేసాము. అంటే వాడు చదువుకుంటున్నాడు అప్పుడు, ఇంకా స్టడీస్లో ఉన్నాడు. నేను కూడా స్టడీస్ నుంచి మధ్యలో, నేను 10th చదివాను అంతే. ఇంక తర్వాత అదే ఫస్ట్ ఇయర్ పియూసీ వెళ్ళాలన్నా అదే ఇంటర్ చేయాలి. ఇంటర్ చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను సినిమాలో చేయాలంటే. చదువుతున్నాను బాగానే, బట్ ఇంట్రెస్ట్ లేదు నాకు, చదవాలని లేదు. ఇంక వద్దనుకుంటే చదువుదాం, లేదంటే మూవ్ అవుదాం అన్నాను. సరే మా అమ్మ వచ్చింది కదా, ధైర్యంగా వచ్చేసాం. డిస్కంటిన్యూ చేస్తాను స్టడీస్ని. మా బ్రదరు చదువుతున్నాడు అక్కడ. సార్ మా బ్రదర్ చదువు డిస్టర్బ్ అవ్వకూడదని వాడిని అక్కడ వదిలేసి వచ్చాం. మా రిలేషన్స్ ఇంట్లోనే వదిలేసి, మా నాన్నగారితోనే వదిలేసి వచ్చాం. తర్వాత మా నాన్నగారు కొంచెం ఆరోగ్యం సరలేదని మా రిలేషన్స్ ఇంట్లో వదిలేసి వచ్చాం. అయితే మీ పేరెంట్స్ ఇద్దరు అమ్మాయిలు దత్తత కూడా తీసుకున్నారంట కదా మీ తర్వాత? ఇద్దరు అమ్మాయిలు. కానీ ఎంత గ్రేట్ అండి. అంటే మీరు మా అమ్మ చాలా చిన్న కుటుంబం, పెద్దగా ఆర్థికంగా కూడా స్థితిమంతులు కాదు, ఎందుకంటే ఇద్దరు అమ్మాయిల్ని దత్తత తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అది ఏమైందంటే మా అమ్మకి చాలా డబ్బు గురించి ఆలోచించారండి. ఏదైనా చేయగలుగుతాం, మనం తిన్న దాంట్లో కొంచెం పెడితే వాళ్ళు పెరుగుతారు కదా అని. అదేదో ఒక దీంట్లో వాళ్ళిద్దరు మా ఇంటికి రావాల్సి వచ్చింది. సో అది దత్తకు తీసుకుని మా అమ్మ పెంచింది. నేను పర్టికులర్గా తీసుకోలేదు, వేరే ఏదో ఒక ఏమంటారు ఒక సందర్భం, అదే మా ఇంటికి రావాల్సి వచ్చింది ఆ పిల్లలు ఎదురు. సో అలా తీసుకున్నాం, పెంచా. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఒక అమ్మాయి ఏమో అరేంజ్ మ్యారేజ్, ఒక అమ్మాయి ఏమో లవ్ మ్యారేజ్ చేసుకునేది. సో ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. వెరీ గుడ్. చదివించాము బాగా, పెళ్లి చేసాం. అయితే చెన్నై వెళ్ళాక వాజ్ ఇట్ ఈజీ అండి? అంటే వెళ్ళగానే డైరెక్టర్లు ప్రొడ్యూసర్ని కలవగానే మీకు అవకాశాలు రావటం? అది ఇప్పుడు హీరోయిన్ అయ్యాను కాబట్టి నేను హ్యాపీగా చెప్పుకుంటున్నాను. స్టార్టింగ్లో కొంచెం చాలా స్ట్రగుల్ అయింది. స్ట్రగుల్ అంటే లాంగ్వేజ్ తెలీదు, తమిళ్ ఒకటి. రెండోది కొత్త ప్లేస్ అది మాకు, హీట్. మనం బెంగళూరులో కూలింగ్లో ఉండి చెమటలు ఆ కూలింగ్లో ఉన్నాడో ఇక్కడ సడన్గా తీసుకొచ్చి ఏదో డెజర్ట్లో పడేసినట్టు మాకు అదొక ఫీలింగ్. రెండోది ఆ క్లైమేట్ సెట్ అవ్వలేదు మా బాడీకి, అదొక కొంచెం డిస్టర్బ్ అయింది. అయినా వదలలేదు నేను మా అమ్మగారు. అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం, మూవ్ అయ్యాం. ఒక కంపెనీకి వెళ్ళాం అనుకోండి, వెళ్తే చూసేవారు, స్టిల్స్ చూసిన వెంటనే ఓకే చేసేవారు. ఓకే చేసి అమ్మాయిని వెంటనే రమ్మనేవారు. మేనేజర్ ఎవరో ఉంటారు కదా, పిఆర్ఓస్ వాళ్ళు. నేను ఈరోజే మనం హీరోయిన్ అయిపోతాం అనే లెవెల్లో అంత రేంజ్లో వెళ్ళేదాన్ని. వెళ్ళి చూసిన ఓకే చేసేవారు. కొన్ని కంపెనీస్లో ఈ ఫొటోస్ చూస్తే చాలా ఇష్టపడేవారు. ఎందుకంటే నాకు ఫోటోజెనిక్ ఫేస్ ఏమో తెలీదు మరి, విడిగా అంత కొంచెం అదే మీరు చెప్పినట్టు కలర్ డల్, కొంచెం పర్సనాలిటీ అన్నీ మనం కొంచెం తక్కువే కదా. అందుకని ఏమో మనం చూసిన వెంటనే వాళ్ళు ఎక్కడో డిసప్పాయింట్ అయ్యేవారు. ఈ అమ్మాయా ఈ ఫొటోస్లో ఉండేదాన్ని రిజెక్ట్ చేసేవారు. బట్ నేను ధైర్యం కోల్పోలేదు. ఇంకో కొన్ని కంపెనీస్లో ఏం చేసేవారంటే చూసేసి మరి నువ్వే హీరోయిన్ అనేసేవారు. నెక్స్ట్ డే వెళ్ళేప్పటికి సారీ మా ఇలాగా ఏదో ఒక రికమెండ్లో హీరోయిన్ వేరే వేసేసాము, మీరు సిస్టర్ రోల్ ఉంది, చాలా హీరోయిన్ కంటే చాలా మంచి రోల్ అది, త్రూ అవుట్ సినిమా వస్తుంది, చేయండి అలా అలా అనేవారు. లేకపోతే ఫ్రెండ్ క్యారెక్టర్ త్రూ అవుట్ సినిమా ఉంది హీరోయిన్. నేను ఓకే సార్ చూద్దాం సార్ అని చెప్పి నేను ఏం మాట్లాడేదాన్ని కాదు, వచ్చేసేదాన్ని. బట్ మళ్ళీ వెళ్ళేదాన్ని కాదు.
నేను చేయను అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే నేను లేదు సార్ నేను చేయను అని చెప్పి పెట్టేస్తుందాన్ని. మా అమ్మ ఏంటమ్మా ఏం చేద్దాం, లేదమ్మా నేను చేస్తే హీరోయిన్ చేస్తాను, లేదంటే మన ఊరు వెళ్ళిపోదాం అంతే అంతే. ఓకే డిసిషన్. నేను డబ్బు కోసమో లేదు దేనికోసమో సినిమాలో ఏదో కనబడాలని రాలేదు, నేను హీరోయిన్ అవ్వాలి, నేను కలలు అది నా చిన్నప్పటి నుంచి డ్రీమ్స్. అది డ్యూయట్ వాళ్ళ పాడినంత డ్యూయట్ పాడాలి హీరోస్ పక్కన, ఇలాగ యాక్ట్ చేయాలి, ఎమోషనల్గా యాక్ట్ చేయాలి అని ఏమేమో డ్రీమ్స్ పెట్టుకున్నాను. ఆ డ్రీమ్స్ నాకు నా కలలు నిజం అవ్వాలి. అది అయితే చేద్దాం, లేదంటే అవసరం లేదు వెళ్ళిపోదాం, మళ్ళీ స్టడీస్ కంటిన్యూ చేద్దాం, ప్రాబ్లం లేదు అని నేను పట్టుదలతో ఉన్నాను. మా అమ్మ కూడా ఓకే అలాగే చేద్దామమ్మా, మా అమ్మ నేను ఏం చెప్తే సరే అని. అట్లా ఎన్నేళ్ళు ఉన్నారు అట్లా? అంటే ఒక బ్రేక్ వచ్చే వరకు 2 years అయింది. 2 years. బట్ మాకు 2 years అనేది ఒక 2 యుగాల్లాగా అనిపించేది. ఎందుకంటే కొత్త ప్లేస్ వెయిట్ చేయడం, ఒక్కొక్క రోజు వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు మన ఊర్లో ఉండడం వేరు, ఇంకొక ఊర్లో వచ్చి మనకు ఎవరు ఫేస్ తెలియని వాళ్ళు, ఎవరు రిలేషన్స్ లేదు, ఏమీ లేదు, ఎదురు చూడడం అంటే 2 years అనేది చాలా పెద్ద గ్యాప్ అనిపించింది. తర్వాత నాకు తమిళ్లో అలాగే అనుకున్నట్టే హీరోయిన్గా దొరికింది. ఆమెని జనరల్గా కొత్తగా వచ్చిన అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతుంటే వాళ్ళకి అసలు అక్కడ ఎవరూ తెలియదు, అంత కొత్త మొహాలు, కొత్త పరిచయాలు, మనకు ఆ ప్లేసే సరిగ్గా తెలియదు. ఎవరైనా మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకున్నారా? అంటే కొంత మగవాళ్ళు ఎవరన్నా ఎంటర్ అవుతేనేమో వాళ్ళ డబ్బులు తీసేసుకోవడం, వాళ్ళకి ఆశ చూపించడం, వాళ్ళకి ఏవో చెప్పడం, మాయ మాటలు చెప్పడం, అమ్మాయిలు అయితే వాళ్ళని వేరే రకంగా యూజ్ చేసుకోవడం, ఇలా ఇండస్ట్రీలో అదొక టాక్ ఉంది. కొత్తగా వచ్చిన అమ్మాయిలని అడ్వాంటేజ్గా తీసుకుంటారు, లేకపోతే వాళ్ళని వేరే రకంగా వాడుకోవడం. అలా మీరు అనుకుంటే అన్ని ఫీల్డ్లో ఉందండి, అన్ని ఫీల్డ్లో. మీరు సినిమా మీకు బయట కనబడుతుంది, అన్ని ఫీల్డ్లోనూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేడీస్కి ఎక్కడ పోయినా ఉంది, లేడీస్ ఎక్కడ సేఫ్ లేదు వాళ్ళకి. బట్ సినిమాలో ఎవరైనా మీతో అదే చెప్తున్నా, నాలో అలాగా మిస్బిహేవ్ అంటే ఒక డైరెక్టర్ కానీ, ఇంతవరకు డైరెక్టర్స్ కానీ, ఒక ప్రొడ్యూసర్స్ కానీ ఇంతవరకు నా దగ్గర అలా మిస్బిహేవ్ చేయలేదు. మీరు నమ్ముతారో లేదో తెలియదు. ఈ టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఈ మేకప్ మెన్లు వాళ్ళని ఏంటంటే మాకు కొత్త తెలియదు కదా, వాళ్ళు కొంచెం మిస్బిహేవ్ చేస్తారు. బట్ మనకు అర్థం అయిపోతుంది వాళ్ళు చేస్తున్నారు బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మనకు భయంగా ఉండదు, ఏం చెప్తే వెళ్ళి డైరెక్టర్ దగ్గర వేరే ఏదో చెప్పేస్తారేమో, అది ఎంత అనిపిస్తుంది. బట్ అయినంత కొంచెం 1 or 2 pictures వరకు కొన్ని డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ దాని నుంచి ప్రాబ్లం ఏం రాదు. తర్వాత నాకు ఇంకా నేను అన్ని పర్సనల్గా పెట్టుకున్నాను, మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్ అన్నీ. నాకు ప్రాబ్లం కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్. ఎందుకంటే వాళ్ళకి ఏంటో హీరోయిన్ అంటే ఏదో మేకప్ వేసే అప్పుడు మమ్మల్ని కొంచెం చులకనగా చూడడం కానీ, లేదా మీరు చెప్పినట్టు ఏదైనా వేయమని చెప్తే దానికి ఏదో వాళ్ళ రీజన్, ఎన్ని సినిమాలు చేస్తామమ్మా ఇలా చెప్తున్నావు, మాకేంటంటే చాలా అందంగా కనబడాలని. అలాగే ఇంకొక వేరే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. బట్ నేను అదంతా పెద్ద కేర్ చేయలేదు. ఓకే. ఎప్పుడైనా బాధపడ్డారా ఆమెని? అంటే రిజెక్షన్స్ వచ్చినప్పుడు, మిమ్మల్ని నువ్వు సూట్ అవ్వవు, నీకు బాలేవు, నువ్వు మాకు సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు ఇలా అంటే ఎవరు అంత డైరెక్ట్గా ఎవరు చెప్పలేదు. అదే వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడే మనకు అర్థమైపోతుంది కదా. అప్పుడు నాలో ఫీలింగ్, మనం అందంగా లేదేమో, అనవసరంగా వచ్చేస్తామేమో, మనం ఈ ఫీల్డ్కి కరెక్ట్ కాదేమో, అంటే ఆ ఫీల్డ్కి తగిన ఈ పర్సనాలిటీ కానీ, కలర్ కానీ, లేదంటే అన్నీ లేదేమో అని అనిపించేది నాకు. ఆ స్టాండర్డ్ లేదేమో అనిపించేది. బట్ ఎక్కడో ఒక ధైర్యం నాకు, లేదు నేను చేస్తాను, చేయగలుగుతాను. నాకు ఇంకా రోల్ మోడల్ అంటే సరిత గారు, రాధా గారు, వీళ్ళంతా చూసినప్పుడు నేను చేయకూడదు, వాళ్ళంతా చేస్తున్నారు, వాళ్ళు కూడా కొంచెం కలర్ తక్కువ ఉంటారు, నేను చేస్తాం, మన పర్ఫార్మెన్స్ చేద్దాం, మంచి పర్ఫార్మెన్స్ చేద్దాం. ఇలా దేవుడి దయ వల్ల నాకు పర్ఫార్మెన్స్ క్యారెక్టర్సే వచ్చాయి, గ్లామరస్ రాలేదు నాకు. సో ఐఎమ్ వెరీ లక్కీ. ఆమె మీరు చెన్నై వచ్చింది తమిళ సినిమాల్లో చేద్దామని వచ్చారా, తెలుగు సినిమాల కోసం వచ్చారా? అసలు దేనికోసం మీ ఇంట్రెస్ట్ ఏంటప్పుడు? ఫస్ట్ మీరు ఎంటర్ అయినప్పుడు చెన్నై తెలుగు నా మైండ్లో ఫుల్ తెలుగులో చేయాలన్నా, ఎందుకంటే నేను ఎక్కువ తెలుగు సినిమాలు చూసేదాన్ని కదా, తెలుగు హీరోస్ అంతా నా మైండ్లో ఉన్నారు కాబట్టి తెలుగులో చేయాలనే. బట్
తమిళ్లోనే చేయాలి, ఎందుకంటే కొత్తగా మనకు తెలుగులో ఎలా ట్రై చేయాలని తెలియదు. అక్కడ చెన్నైలో వస్తేనే కొత్త వాళ్ళకి ఎక్కువ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. మమ్మల్ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయాలంటే తమిళ్ ఫీల్డ్ ఈజీగా దొరుకుతుంది. సో అక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు అని ఒక ధైర్యం. సో అలాగే వచ్చాను కూడా నేను. అంతే. అయితే మీ ఫస్ట్ తెలుగు మూవీ మాత్రం ఆడది అని ఒక మూవీ అని విన్నాను నేను, అంటే జంబలకడి పంబకి ముందే. అవును. అందులో మీరు మెయిన్ రోల్ కాదు, మీరు లేదు. వ్యాంప్. అది ఎలా జరిగిందంటే యాక్చువల్గా వ్యాంపిష్ రోల్ అది. యాక్చువల్గా నాకు పర్చూరి బ్రదర్స్ గారు పిలిచారు ఫస్ట్ సినిమా అది. నేను అప్పుడు తమిళ్ చేస్తున్నాను, హీరోయిన్గా చేస్తున్నాను చెప్పాను కూడా వాళ్ళకి. పర్చూరి బ్రదర్స్ గారు కూడా వీడియో టెస్ట్ చేసి నన్ను ఓకే చేశారు. సెకండ్ హీరోయిన్ ఏమో మోడర్న్ అన్నారు. ఫస్ట్ హీరోయిన్ వచ్చి ఫుల్ కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్, ఇది కొంచెం మోడర్న్ క్యారెక్టర్ అన్నారు. ఇంతే నాకు చెప్పారు. పర్చూరి బ్రదర్స్ గారు, ఆయన మోహన్ గాంధీ గారు డైరెక్టర్ గారు అన్నప్పుడు ఎవరైనా చేస్తారు కదండి, వదులుకోరు కదా హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అంటే. ఇది ఫ్యాక్ట్ జరిగింది. కథ వినలేదు అంటే కొత్త అంతే. బట్ ఓకే, సీనియర్స్ వాళ్ళు, లెజెండ్స్ వాళ్ళు చెప్పినప్పుడు మనం వచ్చి ఏం సార్ కథ ఏంటి అని అడగలేము కదా. సరే ఓకే, నేను ఒప్పుకున్నా. అయింది. షూటింగ్ వెళ్ళిన ఫస్ట్ డేనే నాకు చాలా హర్ట్ అయింది అక్కడ. నేను ఫుల్ యాంపిష్గా డ్రెస్సింగ్ కానీ అన్నీ కొంచెం ఎక్స్ప్రెషన్స్, నాకు ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, నేను అలా క్యారెక్టర్ చేయాలని అనుకోలేదు కదా నేను ఎప్పుడు. అప్పట్లో హీరోయిన్గానే రావాలనుకున్నాను. నాకు ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు. వాళ్ళు చెప్తున్నారు ఇలా చేయమని, నాకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు, నాకు ఇష్టం లేదు. అందరూ వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అమ్మాయికి యాక్టింగ్ రావట్లేదు, పలకట్లేదు ఫేస్లో ఏమి అని వాళ్ళు అలా ఫీల్ అయ్యారు. బట్ ఇప్పటికీ నేను నిజం చెప్తున్నాను, నాకు ఇష్టం లేదు ఆ క్యారెక్టర్ చేయడం. అందులో శారద గారు ఉన్నారు. శారద గారు కూడా చెప్పారు, నువ్వు నీకు యాక్టింగ్ కష్టమా, లేదు వాళ్ళు చెప్పడం నీకు అర్థం కావట్లేదా అని. నిజంగా నాకు వాళ్ళు చెప్పడం అర్థం కావట్లేదు అని చెప్పా. నాకు యాక్టింగ్ వచ్చు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం కదా, నేను నాకు లవ్ చేసి వచ్చాను ఈ ఫీల్డ్ని. అలాంటప్పుడు నాకు యాక్టింగ్ రాదు నేను ఎలా చెప్పను. ఒకవేళ నాకు రాకపోయినా నాకు ఉన్న ప్రతిభని బయటకు తీసుకొచ్చారు డైరెక్టర్స్, పెద్ద లెజెండ్స్ డైరెక్టర్స్ చేశాను నేను. నా లక్ కె విశ్వనాథ్ గారు కానీ, బాపు గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, రాఘవేంద్ర గారు కానీ, ఇలా మంచి డైరెక్టర్స్తో చేశాను. నాకు తెలియకపోయినా కూడా నా ఉన్న ప్రతిభను వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. సో ఐఎమ్ లక్కీ అనుకోండి. అలాంటప్పుడు వాళ్ళు నీకు రావట్లేదా అంటే నేను ఎలా చెప్పను, నాకు లేదండి వాళ్ళు చెప్పడం నాకు అర్థం కావట్లేదని. ఎందుకంటే వాళ్ళు వ్యాంపిష్ రోల్ చెప్తున్నారు, వాళ్ళు చెప్పడం వేరు, చేసింది వేరు. ఇంకా కమిట్ అయిపోయాను. పెద్ద వాళ్ళు ఇంకా మనం ఏం చేయలేమని ఓకే చేసా. సరే ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు, మన కెమెరా ముందు కానీ లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చేశాను. అది ఒక సినిమా చేశాను. నా గుడ్ టైం ఆ సినిమా పెద్దగా ఆడలేదు. తర్వాత ఈవి గారు సినిమా చేసినప్పుడు ఈవి గారితో నేను ఇది ఓపెన్ చేయలేదు, నేను చెప్పదలుచుకోలేదు ఇలా చేశాను. నేను ఏ సినిమా తెలుగులో చేయలేదు సార్ అని చెప్పా. తమిళ్లో హీరోయిన్గా చేస్తున్నప్పుడే నేను ఇలా చేశానని నేను ఎలా చెప్పలేదు నిజం. బట్ షూటింగ్ మేము వైజాగ్లో వెళ్ళినప్పుడు కింద ఇంకొక అదే హోటల్లో మోహన్ గాంధీ గారు షూటింగ్ వాళ్ళు వేరే సినిమాకి వచ్చారు. నన్ను అక్కడ ఆయన చూసి స్టన్ అయిపోయారు. ఈ అమ్మాయి ఆయన ఏంటంటే ఆ సినిమాలో ఈ అమ్మాయి ఏమీ పలకలేదు కదా, ఏదో మేమే చేయించాం కదా ఈ అమ్మాయితో, ఈ అమ్మాయి ఎలా హీరోయిన్ అయింది అన్నట్టుగా ఆయన ఆ ఎక్స్ప్రెషన్స్ అలా ఇచ్చాడు నన్ను చూసి. సో ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ గారు. బట్ నాకు ఆ సినిమాలో ఇష్టం లేదు కాబట్టి నేను ఎక్కువ చేయలేదు ఆ సినిమాలో, ఇష్టపడి చేయలేదు, ఆ క్యారెక్టర్ ఇష్టపడి చేయలేదు. బట్ ఆయన అలా ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన తర్వాత నేను ఏం మాట్లాడలేదు, కారు ఎక్కేసి వచ్చేసాను. నేను మా అమ్మగారు కారు ఎక్కి వచ్చేది, లొకేషన్కి వెళ్తున్నాను. డైరెక్టర్ గారితో నిల్చుని ఆయన ఏదో మాట్లాడుతున్నారు. నేను మా అమ్మతో చెప్తాను, అమ్మ డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు అమ్మా, ఈవి గారితో ఈ డైరెక్టర్ గారితో ఏదో చెప్పేస్తారేమో, నాకు భయం. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ పోతుందేమో ఈయన చెప్పేస్తే అని భయం అని చెప్పున్నారంట. నన్ను ఈవినింగ్ అంతా అయిన తర్వాత లొకేషన్లో ఆయన పిలిచి అడిగారు డైరెక్టర్ గారు. అంతవరకు ఏం అడగలేదు, నేను మూడౌట్ అవుతానోనేమో, నన్ను ఏం అడగలేదు. ఆయన అడగలేదు అన్నప్పుడు నేను కొంచెం హ్యాపీ. సో చెప్పుంటారు అందుకే నన్ను అడగలేదు అని నేను చాలా ధైర్యంగా ఉన్నా. వాళ్ళు ఈవినింగ్ పిలిచి అడిగారు,
నువ్వు ఆడదేనా సినిమా చేసావా అన్నారు. సార్ చేశాను సార్, కానీ నాకు అందులో వ్యాంపిష్ రోల్ ఇచ్చారు, నాకు ఇష్టం లేదు. నాకు చెప్పింది సెకండ్ హీరోయిన్ మోడర్న్ క్యారెక్టర్ అన్నారు, బట్ నాకు టోటల్గా డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు సార్. నాకు తెలియదు బట్ అయినా కూడా నేను చేశాను. పెద్ద డైరెక్టరు, పైగా పర్చూరి దాస్ గారు, తర్వాత శారద గారు అందరూ ఉన్నారని నేను చేశాను సార్ ఆ సినిమా అని. సార్ ఏం ప్రాబ్లం లేదు, చేస్తే పర్వాలేదు, అది ఒక ఎక్స్పీరియన్స్ మీకు. ఆయన ఎంత ఒక గొప్ప మనిషి అంటే నన్ను ఏమాత్రం చిన్న మాట కూడా అనలేదు. నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు అలా కోప్పడం కానీ. సో నో ప్రాబ్లం, పర్వాలేదు. ఆ సినిమా బయటకు వచ్చింది కూడా ఎవరికి తెలియదు, ఏం పర్వాలేదు. ఇక్కడ నుంచి నువ్వు ఆమెని, కొత్త ఆమెని నా సినిమా నుంచి నువ్వు ఇంట్రొడ్యూస్ అవుతున్నావు అంతే అన్నారంటే సో హ్యాపీ. అక్కడ నుంచి నాకు నిజంగా కొంచెం మొత్తం టెన్షన్ పోయింది. సో జంబలకడి పంబ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఆమెని. ఈవివి గారితో ఫస్ట్ టైం మూవీ, ఆయన మీకు తెలీదు, ఆయన మిమ్మల్ని సెలెక్ట్ చేశారు, ఒక అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమాలో మీరు హీరోయిన్, ఈ అవకాశాన్ని మీరు నిరూపించుకోవాలి. నిరూపించుకుంటేనే ఇంకా మీకు నెక్స్ట్ ఫర్దర్ సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా బాగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ సినిమా ఎటువంటి ఛాలెంజ్ మీకు? నిజంగా నాకు ఛాలెంజింగ్, ఎందుకంటే తమిళ్లో ఆ సినిమా చేస్తున్నాను ఇంకొకటి. అదే ఒక పక్కన నాకు ఏమైందంటే అక్కడ ప్రొడ్యూసర్స్ ఏదో ప్రాబ్లం అయ్యి కొంచెం ఆ సినిమా అలా బ్రేక్ తీసుకుంది. సో ఇది నాకు ఛాలెంజింగే నిజంగా, ఎందుకంటే ఆడదిని ఒక సినిమా చేశాను, దాని నుంచి బయటపడ్డాను. మంచి డైరెక్టర్, మంచి రోలు, పైగా నరేష్ గారు అప్పుడు బాగా బిజీ హీరో, ఆయన పక్కన చేయడం. నిజంగా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, ఇందులో నేను బాగా యాక్ట్ చేయాలి, నన్ను నేను ఏమని ప్రూవ్ చేసుకోవాలని. అలాగే ఒక్కొక్క సీన్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఎక్కడ నేను డైరెక్టర్ గారు చెప్పిన ఇది ఏంటి ఇలా కాదు అలా అనిపించుకోలేదు. ఆయన చెప్పింది 100%, 110% నేను చేసేదాన్ని. చేశాను. ఆయన చాలా హ్యాపీ, క్యారెక్టర్ యాప్ట్గా ఉంది ఈ అమ్మాయి అని ఆయన కూడా హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది, సినిమా బాగా ఆడింది అంతకంటే. కానీ చూడండి, ఆ సినిమా బిగ్ హిట్, ఆ సినిమా హిట్ అవ్వడంతోనే మీకు మిస్టర్ పెళ్ళం ఛాన్స్ వచ్చింది. అవును కదా, దట్స్ లైక్ ఇట్స్ అ బూన్. అంటే బాపు గారు సినిమాలో నటించడం కోసం హీరోయిన్లు వెంపర్లాడిపోతుంటారు, ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని. అలాంటిది మీకు రెండో సినిమానే. అసలు మీరు ఊహించి ఉండరు. ఎలా వచ్చిందంటే మీకు బాపు గారి సినిమాలో అవకాశం? యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారితో, అంటే మా మేనేజర్ ఉన్నారు మా మహేశ్వర్ గారు అని, ఆయనకి తెలుసు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఆయన వెళ్ళి స్టిల్స్ తీసుకెళ్ళి చూపించున్నారు నాది రాజేంద్ర ప్రసాద్ గారికి. అప్పుడు హీరోయిన్ ఏదో వెతుకుతున్నారు ఆ సినిమా కోసం, కొత్త అమ్మాయి కావాలి అన్నట్టుగా సెర్చ్ చేస్తున్నారు. సో ఆ టైంలో నేను అప్పుడే జంబలకడి పంబ అయింది, సెకండ్ మూవీ వేరేదో చేస్తున్నాను, ఒక లవ్ సబ్జెక్ట్, అది ఆడలేదు, బట్ అప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. సో ఇది నాకు చూసారు రాజేంద్ర ప్రసాద్ గారికి నచ్చింది. ఆ స్టిల్స్ చూసి తీసుకెళ్ళి బాపు గారికి ఇస్తే బాపు గారు వెంటనే ఓకే చేశారు. నన్ను మళ్ళీ ఏం అడగలేదు, చూసి నన్ను జస్ట్ స్ట్రైట్గా కూడా చూడలేదు ఆయన. బాపు గారు చూసి తర్వాత స్టిల్స్ ఓకే అయిన తర్వాత ఒకసారి ఓపెనింగ్ రోజు చూసి గెటప్ అంతా చేసి నిజంగా నేను అనుకోలేదు. అందరూ అంటే ఈవి గారు కానీ ఆ డైరెక్టర్ గారు కానీ ఇంకా తెలిసిన డైరెక్టర్స్ అందరూ నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే బాపు గారి సినిమాలో నీకు అవకాశం వచ్చింది కదా అని. చాలా ఆ టైంలో నాకు అదొక పెద్ద గిఫ్ట్. కానీ మీకు ఎందుకు అనిపించింది ఆమెని బాపు గారి సినిమాలో మీకు అవకాశం వస్తుంది అంటే మీ గురించి మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి? బాపు గారి సినిమాల్లో హీరోయిన్ కంపల్సరీగా, హీరోయిన్కి కొన్ని లక్షణాలు ఉంటాయి మీకు తెలుసు కదా, ఆవిడకి ఒడ్డు పొడుగు అన్నీ, కళ్ళు ముక్కు మూతి ఒక తీరుగా ఉండాలి. ఆయనకి కొన్ని ప్రిఫరెన్సెస్, కొన్ని చాయిసెస్ ఉంటాయి. మిమ్మల్ని మీరు అలా ఊహించుకొనే మీ ఫొటోస్ పంపించారా? మీ గురించి మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండిందా? లేదు, మామూలు ఫొటోసే, మామూలు మీకు అసలు అప్పటికి ఐడియా కూడా లేదు. బాపు గారు నాకు తెలుగులో కొంతమంది డైరెక్టర్స్ గురించి కూడా నాకు అప్పుడు తెలీదు. తర్వాత బాపు గారు అని అందరు చెప్పారు, బాపు గారు సినిమా దొరికితే ఎంత అదృష్టం అది ఇది అని. నేను చెప్పక ముందే పంపించేసాను స్టిల్స్
ప్రసాద్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి. తర్వాత చెప్పారు, ఇలా మంచి పెద్ద డైరెక్టర్, ఆయన పెళ్లి pesకొని చూసావా ఎప్పుడైనా అన్నారు. అంటే నేను వెంటనే సీడీ వేసుకుని, అంటే అప్పుడు వీడియో ఇది కదా, అసలు ఆ సినిమా చూసా. ఆసిమ్ నేను ఎంత ఇష్టపడ్డానంటే, నేను బాపు గారు ఫ్యాన్ అయిపోయాను. అసలు 10 times చూసాను. అప్పట్లో షూటింగ్ వెళ్ళడం రావడం, నైట్ వచ్చి ఫస్ట్ ఒకసారి ఆ సినిమా చూస్తే మళ్ళీ పడుకునేదాన్ని. అంత ఒక్కొక్క ఫ్రేమ్ అలా హీరోయిన్ ఆయన ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు. ఆయన అది చూసి చాలా నాకు ఇష్టమైంది ఈ సినిమా. అంటే అలాగే దొరికింది సినిమా. సో నెక్స్ట్ ఆ సినిమా నేను నిజంగా ఊహించలేదు, ఆయన ఇలాగే తీస్తారు, ఇలాగే ఉంటుంది, నా కళ్ళు సపరేట్గా అందంగా చూపిస్తాను, నా లిప్స్ అందంగా చూపిస్తారని. ఆ సినిమాలో చాలా అందంగా చూపించారు. అందంగా ఉన్నారు, ఉన్నదాన్ని కొంచెం మంచి చూపించుంటారు, ఉన్నదాన్ని చాలా అందంగా చూపించారు. అయితే 1993 ఈ ఇయర్ చాలా స్పెషల్ ఇయర్ మీకు. ఎందుకంటే ఆ ఇయర్లో 2 సినిమాలు హిట్, జంబలకడి పంబ, మిస్టర్ పెళ్ళాం. కానీ ఆ తర్వాత వరుసగా 11 సినిమాలు ఆడలేదు. మీరు ఒకే ఇయర్లో 11 ఫిల్మ్స్ చేశారు. బ్యాక్ అంటే ఉన్నది 12 నెలలు. 12 నెలల్లో మీరు 14 నైట్ అండ్ డే వర్క్ చేసేదాన్ని. ఎలాగంటే మార్నింగ్ ఒక సినిమా చేసేదాన్ని, మళ్ళీ నైట్ వర్క్ ఇంకో సినిమాకి వెళ్ళేదాన్ని, మళ్ళీ మార్నింగ్ ఇంకో సినిమాకి రావాలి. నిద్ర లేదు నాకు. ఆ గ్యాప్ వాళ్ళు మార్నింగ్ మేకప్ వేసుకుని లొకేషన్లో వెళ్ళి అలా చైర్లో కూర్చొని నిద్రపోయేదాన్ని. రైలంగి నరసింహారావు గారు సినిమా ఒకటి చేసాం. ఆయన అయితే తిట్టేవారు, ఎందుకమ్మా ఈ సినిమాలు అన్నీ ఒప్పుకున్నా, అసలు ఫేస్ ఏమవుతుంది తెలుసా నిద్ర లేకుండా నీకు. సార్ అవకాశం వచ్చినప్పుడే కదా సార్ చేయాలి, ఇంకా దొరికినప్పుడే చేయాలి, దొరకప్పుడు ఇంకేం చేయలేం కదా. సో అందుకని చేస్తుంది, మంచి మంచి క్యారెక్టర్స్ సార్ చేస్తున్నాను. కానీ అది ఎప్పుడన్నా ఇప్పుడు దాని గురించి ఏమన్నా ఫీల్ అవుతుంటారా, తప్పు చేశానని? అంటే ఒకే సంవత్సరం 11 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేశారు, సినిమాలు పెద్దగా ఆడలేదు, అదంతా అది మంచిగా ఉంటే బాగుండేది అని అనుకోలేదా మీరు? అప్పట్లో అనుకోలేదు, ఎందుకంటే బిజీగా ఉండాలి అంతే. అప్పట్లో ఏది రోల్ చేయాలి అంటే హీరోయిన్ రోల్ చేస్తున్నాను, సో నాకు భయం లేదు, హీరోయిన్ కదా. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా క్రెడిట్ అన్నీ అందరికీ వస్తుంది. సో హీరోయిన్ నేను అందులో, పక్కన హీరో ఎవరు చేస్తున్నారు అది మెయిన్, బిజినెస్ట్ హీరో ఎవరున్నారో వాళ్ళ పక్కనంతా మనం చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్, ఆ ఒక సంతోషం. సో అలా జర్నీ పోయినాక అన్ని సినిమాలు చేశాను, వచ్చిన అవకాశాలను ఏది వదలలేదు, చేశాను. బ్యాడ్ లక్, కొన్ని సినిమాలు ఆడాయి, కొన్ని సినిమాలు ఆడలేదు. అయితే ఆమెని 93లో ఈ 2 సినిమాలు మాత్రం బాగా ఆడాయి, మిగతా అంతగా ఆడకపోయినా కూడా వెంటనే నెక్స్ట్ ఇయరే మీకు శుభ సంకల్పం విశ్వనాథ్ గారి సినిమా వచ్చింది. ఆ తర్వాత మావి చిగురు, శుభలగ్నం, లైన్గా అంటే కృష్ణారెడ్డి గారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు. ఐ థింక్ యూఆర్ అ వెరీ లక్కీ పర్సన్. అంటే మీరు ఎంటర్ అయినప్పటి నుంచి సినిమాలు ఎన్ని చేసినా కూడా మీరు చేసిన సినిమాలన్నీ క్వాలిటీ సినిమాలు, మంచి దర్శకులు. సో ఐ థింక్ యూఆర్ ద మోస్ట్ ఫార్చునేట్ పర్సన్. 100% నిజంగా అది ఆ మాట నిజమే. ఎందుకంటే హీరోయిన్స్ చాలా సినిమాలు చేస్తారు, 100 సినిమాలు 1000 సినిమాలు కూడా చేయొచ్చు. మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మంచి డైరెక్టర్స్తో పర్ఫార్మెన్స్ ఉన్న ఒక క్యారెక్టర్స్ దొరకడం నిజంగా అదృష్టమే. ఆ అదృష్టం నాకు దొరికింది. సో అది గాడ్ గిఫ్ట్. విశ్వనాథ్ గారి సినిమా ఎలా వచ్చిందామని? అది కూడా ఇలాగే. అది ఏంటంటే ఇలాగే ఎలా వాళ్ళ దగ్గరికి స్టిల్ వెళ్ళింది, నాకు ఎవరు చూపించారు నాకు, నేను మాత్రం చెప్పలేదు, నేను పంపలేదు. సినిమాలు నేను చేస్తున్నాను తెలుసు వాళ్ళకి కదా, చేస్తున్నాను అప్పుడే. బట్ స్టిల్స్ అడిగారు, ఎవరు మూలంగానో అడిగితే నేను ఆవిడ స్టిల్స్ చూశారు వాళ్ళు. డైరెక్టర్ గారు కె విశ్వనాథ్ గారు ఆ సినిమాలో, ఆయన వచ్చి మేకప్ టెస్ట్ చేయాలన్నారు. ప్రొడ్యూసర్ బాలు గారు వాళ్ళ ఇంటికే రమ్మన్నారు, బాలుగారి ఇంటికి చెన్నైలో. కమలాసన్ గారు వచ్చారు ఆ రోజు, వచ్చి నన్ను చూశారు. కమలాసన్ గారు కూడా చూస్తారు నన్ను. చూసి నాకైతే చాలా ఫియర్ ఆ రోజు. అసలు ఏదో ఫస్ట్ సినిమాకి నేను ఫస్ట్ సినిమా కూడా ఎంత నర్వస్ అవ్వలేదు నేను. ఫస్ట్ సినిమాలో ఏదో నాకు దిగ్గజాలు కమలాసన్ గారు, బాలు గారు, ఇలా నాకు షివరింగ్ వచ్చేస్తుంది, కానీ బయట చూపించుకోలేదు. చూశారు, చూసిన తర్వాత ఓకే అందరికీ ఇష్టమైంది, మేకప్ టెస్ట్ చేయమన్నారు. అంటే ఆ సినిమా గెటప్లో ఎలా ఉంటుందని, ఆ సినిమా గెటప్ లాగే లైట్ మేకప్ వేసి ఆ గెటప్లా
టెస్ట్ చేశారు, వీడియో టెస్ట్ చేశారు. సో వాళ్ళకి 100% ఓకే. వెంటనే సినిమా అడ్వాన్స్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. అది ఇంకా ఎలా అంటే అమృతం తాగినట్టు. అండ్ సాగర సంగమం చిన్నప్పుడు నేను చూసేది ఆ సినిమాలో, ఆయన సినిమాలు శంకరాభరణం, సాగర సంగమం, తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి కదా. అయ్యో అసలు నేను అనుకోలేదు ఆయన సినిమాల్లో చేస్తానని, డ్రీమ్ కూడా లేదు, ఎందుకంటే మాకు దొరకదని తెలుసు అలాంటి అంత పెద్ద లెజెండ్స్తో మనం చేస్తామని. బట్ ఆ సినిమా దొరికినప్పుడైతే నిజంగా నాకు అమృతం తాగినట్టే అంత సంతోషంగా ఉండేది. పక్కన ఎవరు, కమల్ హాసన్ గారు పక్కన, అయ్యో చాలా ఒక గ్రేట్ డ్రీమ్. అది ఆ రోజులు మర్చిపోలేనండి. కానీ ఆమెని శుభ సంకల్పంలో మీ రియల్ ఫేస్ అది, అంటే అందులో మేకప్, జీరో మేకప్ అసలు కనీసం. యాక్చువల్గా మీకు తెలుసా, వీడియో టెస్ట్ మేకప్ టెస్ట్ చేసినప్పుడు మేకప్ లైట్గా వేసి చేశారు, అదే నిజంగా. తర్వాత అందులో షూట్ స్టార్ట్ చేశారు కదా, ఆ రోజు పిసి శ్రీరామ్ గారు కెమెరామెన్ గారు, ఆయన అసలు మేకప్పే వద్దనేసారు, ఎవ్వరికీ మేకప్ లేదు, మేకప్ వద్దనేసారు ఫస్ట్ డే. మేకప్ వద్దా? నేను ఆల్రెడీ అయ్యో ఏంటి మన ఫేస్ కలర్ డల్లు, ఏంట్రా ఇది అంటే ఆ క్యారెక్టర్ వైజ్ ఓకే, మనకు సి క్లాస్ క్యారెక్టర్ లాగా అయినా కూడా మనం గ్లామరస్గా కనబడాలి కొంచెం నా ఫేస్ స్క్రీన్ మీద. ఏం చేద్దాం, కమల్ హాసన్ గారు కలర్గా ఉన్నారు, ప్రియారమణ్ గారు కలర్గా ఉన్నారు, మనము ఇలా ఉన్నామే. తర్వాత కమల్ హాసన్ సార్ ఏంటి సార్ మేకప్ కొంచెం వేసుకుంటాను సార్ అని డైరెక్టర్ గారితో ధైర్యంగా చెప్పాను. డైరెక్టర్ గారు కూడా అవును మేకప్ వేస్తే బాగుంటుంది, లైట్గా వేద్దాం అంటే సిక్ వచ్చినట్టు, అంటే ఏదో పేషెంట్ లాగా ఉంటారేమో అని ఆయన ఫీల్ అయ్యారు. కమల్ హాసన్ గారు తర్వాత పిసి శ్రీరామ్ గారు అసలు మేకప్ అవసరం లేదని వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. సరే ఓకే, కళ్ళు తిత్తడం, బొట్టు పెట్టుకోవడం, స్నానం చేయడం అనమాట ఈజీగా ఉంది కదా, గంటలు మేకప్ వేసుకునే పని తప్పింది. లేవడం కొంచెం ఇంకా 1 hour ఎక్స్ట్రా దొరుకుతుంది మనకి టైమింగ్ నిద్రపోవడానికి, ఈజీగా ఉంది. బట్ తర్వాత సినిమా చూసిన తర్వాత నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యండి, నేను ఇంత అందంగా ఉన్నాను అనిపించింది ఆ సినిమాలో, అంత అందంగా చూపించారు ఆ సినిమాలో. అంటే డస్కీ ఇండియన్ బ్యూటీస్ అని అంటుంటారండి కొంతమందిని, అంటే చామన్ ఛాయ్ ఉన్నా రంగు తక్కువ ఉన్నా కూడా ముఖ కవళికలు అందంగా ఉంటే అది అసలు అందం ఇంకా అలాగే ఇంకా ఇన్ముడింపుగా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఎన్హాన్స్ అవుతుంది అది ఇంకా కెమెరాల్లో. అది యాక్చువల్గా అందుకని పిసి శ్రీరామ్ గారు ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. కమల్ గారు కూడా అదే అన్నారు, నువ్వేం భయపడొద్దు, నిజంగా స్క్రీన్ మీద చాలా బాగుంటావు, అసలు నువ్వు మేకప్ కంటే నీ స్కిన్ కలరే చాలా బాగుంది, నువ్వేం కొంచెం సార్ ఎండ సార్ అందుకని ఫుల్ ట్యాన్ అవుతుంది సార్, ఆ ట్యాన్ ఉంటేనే బాగుంటావు, బాగుంటుంది స్క్రీన్ మీద అన్నారు. సో ఆ ధైర్యంతో చేశాను, బాగుంది కూడా. ఎస్పెషల్లీ ఒక 2 పాటలండి, సముద్రం ఒడ్డులో బోట్ మీద చిత్రీకరించారు, సన్ రేజ్, మీరు అన్నట్టు ట్యాన్ ఫేస్ చాలా ఇట్లా షైన్ అవుతుంటుంది ఫేస్ అంతా ట్యాన్డ్గా. అప్పుడు ఆ టైంలో కూడా ఏమన్నా ఫీల్ అయ్యారా మీరు? అంటే మిగతా సీన్స్ వదిలేయండి, పాటల్లోనే కనీసం కొంచెం పాటలు చిత్రీకరణ 1 or 2 days అలా నాకు అనిపించింది, ఫీల్ అయ్యాను. తర్వాత స్టిల్స్ కొన్ని అన్ని చూసిన తర్వాత నాకు అలా అనిపించలేదు, ఎందుకంటే ఎవరికి మేకప్ లేదు, ఎవరైనా వేసి నాకు మాత్రం తీసేస్తుంటే కూడా నేను ఫీల్ అయ్యేదాన్ని, ఎవరికి మేకప్ లేదు, అందరూ ఎండలో నిల్చొని అందరికీ ఏమైంది లాస్ట్లో మొహం నాలాగే తయారైంది, టాన్ అయిపోయింది కదా అందరికీ. నీకు అంతకంటే ఎక్కువ అవ్వదు, వాళ్ళకి అయిపోయింది, నేను న్యాచురల్ కలర్ నాది, వాళ్ళు అలా కాదు కదా ఉన్నది కలర్ టాన్ అయ్యి, సో నాకు మ్యాచ్ అయిపోయారు. సో నాకేం ఆ ఫీలింగ్ రాలేదు. సినిమాలో అందరూ ఈక్వల్గా ఉన్నాం, ఏం పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కమల్ హాసన్ గారు చెప్పినట్టు సినిమాలో చాలా అందంగా ఉన్నాను నిజంగా, అంటే అందం అంటే అది చెప్పడం కదా, ఆ క్యారెక్టర్కి యాప్ట్గా ఉన్నాను. అలా అనుకోనట్టు ఆ సినిమా కూడా నాకు అవార్డు వచ్చింది. అసలు శుభ సంకల్పంకి శుభలగ్నంకి ఎంత అదృష్టం, నాకు ఆ సినిమాలో అవార్డు వచ్చింది. కమల్ హాసన్ గారి పక్కన నేను చేసి నాకు అవార్డు వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా ఆ డైరెక్టర్ గారికి, కమల్ హాసన్ గారికి, ఓల్ ఏమంటారు. కానీ ఆమని గారు రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు, ఆ సినిమా కూడా అవార్డు మీకే వచ్చింది.
కమల్ హాసన్ గారితో చేశారు, ఆ సినిమా కూడా అవార్డు మీకే వచ్చింది. అంటే ద గ్రేటెస్ట్ ఆఫ్ యాక్టర్స్ వీళ్ళు. యాక్చువల్గా వాళ్ళ నటన ముందు ఎవరు సరితూగని అంటుంటారు. చాలా సందర్భాల్లో ఎంతో మంది ఒప్పుకున్న విషయం అది. సో అలాంటి ప్రసాద్ గారితో మనం యాక్ట్ చేసినట్టు భయపడాలి, ఎందుకంటే ఆయన ఏదో నీళ్లు తాగేసినట్టు యాక్ట్ చేస్తుంటారు. ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా సరి మాట్లాడేస్తుంటారు. ఆయన పక్కన చేసేప్పుడు కూడా నేను అలా కొంచెం నర్వస్ అయ్యాను. కాకపోతే ఆయన కొంచెం చాలా భయపడద్దు, నేను ఏంటో నాకు తెలియకపోతే కూడా చెప్పేవారు ఆయన. ఎక్స్ప్రెషన్స్ ఇలా చేస్తే బాగుంటుంది, ఎక్కువైంది తక్కువైంది అలా చెప్పేవారు. డైరెక్టర్ గారు కూడా చెప్పేవారు కదా. సో నాకు అప్పుడు ఆ భయం పోయింది. అలాంటి వాళ్ళ పక్కన చేశాను, నాకు అవార్డు వచ్చింది. మధ్యలో మీరు ఐటమ్ సాంగ్స్ చేశారు 1-2. అది ఏంటి అంటే డైరెక్టర్ల మీద ఉన్న గౌరవంతో, యాక్టర్ల మీద ఉన్న గౌరవంతో చేశారా, లేకపోతే చేద్దాం ఒకటి చూద్దాం అన్న ఇదితో చేశారా, ఏంటి ఇంట్రెస్ట్తో చేశారా? లేదు, ఇంట్రెస్ట్ లేదు నాకు. బట్ ఐటమ్ సాంగ్, అది ఐటమ్ సాంగ్ కాదు యాక్చువల్గా. ఆ సినిమాలో ఒక పర్టికులర్ ఒక స్పెషల్ సాంగ్ అది. ఐటమ్ సాంగ్ అంటే మరి ఐటమ్ సాంగ్కు ఆ సాంగ్కు డిఫరెన్స్ ఉంటుంది కదా. అయినా కూడా ఆ సాంగ్ చేసినప్పుడు చాలామంది అడిగారు. అప్పుడు అంటే మిస్టర్ పెళ్ళాం చేసి అవార్డు వచ్చింది నాకు ఆ టైంలో. ఎందుకు ఏంటండి మీరు వెళ్ళి ఆ సాంగ్ చేశారు? నాకు డైరెక్టర్ గారి మీద గౌరవం, ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఒక అవకాశం ఇచ్చి నాకు ఈ స్థితికి రావాలంటే ఆయనే కారణం కదా. సో అలాంటి డైరెక్టర్ గారు చెప్పినప్పుడు నేను ఎలా కాదన్ను, ఆయన తెలుసు కూడా. తప్పకుండా ఆ సాంగ్ చేస్తే నా ఫ్యూచర్కి ఏం కాదని ఆయనకు తెలుసు. కాబట్టి నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీరు తప్పకుండా అంతే. అందుకే నేను చేశాను, ధైర్యంగా చేశాను, ఆయన మీద ఉన్న గౌరవంతోనే చేశాను. ఆ తర్వాత కూడా చేశారు కదా ఇంకో సినిమాలో, ఇంకేం లేదు, రాఘవేంద్రరావు గారి సినిమాలో. రాఘవేంద్రరావు సినిమా హీరోయిన్ కదా. ఓకే, అందులో మీరు హీరోయిన్ పార్ట్. అదొక్కటే సినిమా. సాంగ్ కూడా చాలా గ్లామరస్ గా ఉంటుంది. భీమవరం బుల్లోడ, ఇట్స్ అ బిగ్ టైమ్ హిట్ సాంగ్. అది హలో బ్రదర్లో చేసింది ఒక సాంగ్ చేశాను అంతే. బట్ మీకు డ్రెస్ కొంచెం షార్ట్గా అలా వేసుకున్నా కూడా అలా అనిపిస్తుంది. బట్ ఏం లేదు అందులో, ఆ సాంగ్లో ఏం ఉండదు, మామూలుగా డాన్స్ చేస్తాం అంతే. అసలు హీరోని టచ్ కూడా చేయము మేము. బట్ ఆమెని చెప్పండి, చీరల్లో ట్రెడిషనల్గా ఉన్న ఆమెని గ్లామరస్ డ్రెస్, గ్లామరస్ రోల్స్ చేస్తే అంతగా బాగోదు అని అంటుంటారు చాలామంది. అంటే యాక్సెప్ట్ కూడా చేయరు. జనరల్గా వ్యూవర్స్ కూడా మిమ్మల్ని ఇలా యాక్సెప్ట్ చేసినట్టుగా వేరే రకంగా యాక్సెప్ట్ చేయలేదు. మీ సినిమాలే చాలా మీరు గ్లామర్ రోల్స్ ప్లే చేసినవి బాక్స్ ఆఫీస్లో ఆడలేదు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇది నిజమే? నాకే అనిపించింది, ఎందుకంటే నాకు తెలీదు ఎలా ఉంటే నేను బాగుంటానని. బట్ మిస్టర్ పెళ్ళాం వచ్చిన తర్వాత నాకే అనిపించింది, నాకు ఈ శారీసే బాగుంటాయి, చీరలతోనే అందంగా ఉంటాను, పర్ఫార్మెన్స్ చేస్తేనే బాగుంటుంది అని నాకే అనిపించింది. సో అలా నా జర్నీ కూడా అలాగే వచ్చింది. తర్వాత మిస్టర్ పెళ్ళాం తర్వాత అన్ని సినిమాలు నాకు అలాంటివి వచ్చాయి. ఎక్కడో ఒక సెలెక్టివ్గా చేశాను, ఎందుకంటే ఆర్టిస్ట్గా ఒకేలాగా చేయలేం కదండి, అన్నీ చేయాలి, అన్నీ ప్రూవ్ చేసుకోవాలి. చేశాను, బట్ క్లిక్ అవ్వలేదు. నాకు ఈ శారీస్తో చేసిన పర్ఫార్మెన్స్ చేసిన సినిమాలు ఆడాయి. గ్లామర్ రోల్స్ ఏవైతే మీరు చేశారో, ఏ సినిమా మీరు అయ్యో నేను చేయకుండా ఉండాల్సిందే ఈ సినిమా అని అనుకునేవి ఉన్నాయండి? చేసిన మీరు సినిమాలు అనవసరంగా ఈ సినిమాలో యాక్ట్ చేశాను. నేను హీరోయిన్ అయిన తర్వాత ఆడది ఒక్కటే నేను చెప్పినట్టు చేసింది అంతే. తర్వాత నాకు అలాంటి సినిమాలు రాలేదు, నేను అలా అనిపించలేదు. మంచి సినిమా అన్నీ మంచి మంచి రోల్స్ చేశాను, మంచి సినిమాలు చేశాను. ఆడింది ఆడకపోవడం అది నా చేతుల్లో లేదు. సో డిపెండ్ ఆన్ సబ్జెక్ట్ ఉండొచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు. విశ్వనాథ్ గారితో ఆయన దర్శకత్వంలో నటించడం అన్నది అగైన్ ఇట్స్ అ గ్రేట్ బూన్. ఆయన ప్రతి ఒక్క హీరోయిన్కి హీరోకి నటించి చూపిస్తారట ఎలా చేయాలి ఏంటి అలా. సో ఆ సినిమా తర్వాత మీ నటనలో అంటే మీ యాక్టింగ్ అబిలిటీస్లో ఏమైనా మార్పు వచ్చిందండి? తర్వాత సినిమాల మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందా? అది మీ నటించే పద్ధతి, మీరు ఆలోచించే విధానం, కెమెరా ఫేస్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బాపు గారి సినిమా అనుకోండి, ఆయన ఒక స్టైల్ ఉంటుంది, న్యాచురల్గానే చేయాలి. ఆ సినిమా అయ్యే వరకు మనం దాంట్లోనే ఉంటాం, ఆయన చెప్పిన స్టైల్లోనే చేస్తుంటాం, ఫిక్స్ అయిపోతాం ఇలాగే చేయాలి, లిమిట్ ఇంతే ఉంటుంది. యాక్టింగ్ కూడా
ఆయన ఎలాగ ఫేస్ కళ్ళు ఇలా ఎంత ఎంత ఇదిగా చూపిస్తారో అలాగే యాక్టింగ్ కూడా ఏదో మా ఇష్టం వచ్చినట్టు ఇలా చేతులు ఇలా అనేయడం కానీ కళ్ళు ఇలా అనేయడం కానీ డైలాగ్ చెప్పి బాడీ లాంగ్వేజ్ అంత చేయకూడదు ఆయనకి. సటిల్గా ఉండాలి, సటిల్గా నీట్గా ఏమంటారు బాడీ అంతా చాలా ఇళ్ళంతా చేసుకొని చేయకూడదు, నీట్గా న్యాచురల్గా చేయాలి. సో అక్కడ మనం సెటిల్ అయిపోతాం కదా. ఫస్ట్ డే అలా ఉంటుంది, సెకండ్ డే మనం ప్రిపేర్ అయిపోతాం ఇలాగే చేయాలని ఫిక్స్ అయిపోతాం. తర్వాత వేరే సినిమాకి వచ్చినప్పుడు అక్కడి నుంచి బయటపడడానికి మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అలాగే అన్ని సినిమాలు చేస్తే వేరే డైరెక్టర్స్ వాళ్ళకి వేరేలా ఉంటుంది, కొంచెం ఎక్కువ చేయాలి, చేతులంతా ఇలా ఆడిస్తుండాలి, కళ్ళుతో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చేయాలి వాళ్ళకి కొన్ని డైరెక్టర్స్కి. నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయింది. అక్కడ నుంచి వచ్చి కొంచెం అలాగే చేస్తున్నానా, నాకు గుర్తులేదు డైరెక్టర్ గారు ఎవరో. డైరెక్టర్ గారు అన్నారు, అమ్మ అది బాపు గారి సినిమా కాదు, నువ్వు మామూలుగా ఫ్రీగా చేయొచ్చు అన్నారు. సో అక్కడి నుంచి అలా చేశాను. అలాగే విశ్వనాథ్ గారు కూడా ఆయన సినిమాలు ఎలాగంటే న్యాచురల్గానే చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటుంది, అసలు ఎక్కడ సైలెంట్గా ఉండకూడదు. వేరే వాళ్ళు యాక్ట్ చేసేప్పుడు మనం యాక్ట్ చేస్తుండాలి, ఏదో ఒకటి హ్యాండ్స్ యాక్ట్ చేస్తుండాలి, మన బాడీ యాక్ట్ చేస్తుండాలి, కళ్ళు యాక్ట్ చేస్తుండాలి, డైలాగ్ లేకపోయినా ఏదో చేస్తుండే ఏదో ఒక వర్క్ ఉండాలి ఆయన సినిమాలో అలాగా. అది వేరేలా ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్గాతో ఒక్కొక్క స్కూల్ ఒక లెసన్ మనం ఎలా నేర్చుకుంటామో అలాగా వాళ్ళ స్కూల్ ఎలా ఉంటుందో అలా వెళ్ళిపోవాలి. సో అక్కడనే అలాగే ఆయన సినిమాలు చేసినట్టు చేసి వేరే సినిమాలు వచ్చినప్పుడు మరి మారిపోతాం మనం. అయితే వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ నాకు తెలిసి మీ సినీ కెరియర్లో ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో నటించడం. ఎందుకంటే ఆయన సినిమాల్లో విమెన్కి ఎక్కువ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి. ఆయన తీసే ప్రతి మూవీలో విమెన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది, విమెన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఆ రోల్కి కానీ లేకపోతే క్యారెక్టర్కి కానీ చాలా వాల్యూ ఇస్తారు. సో అప్పుడు ఇంకా ప్రెషర్ పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ మీ మీద ఉంటుంది. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి కృష్ణారెడ్డి గారితో వర్క్ చేయడం? సో స్వీట్ అండి ఆయన. అసలు ఆయనతో వర్క్ చేయడం అంటే టెన్షనే ఉండదు, అస్సలు టెన్షన్ ఉండదు. మనము ఇంట్లో మన వాళ్ళతో ఎలా ఉంటామో జాలీగా సోషల్గా అలాగే ఉంటుంది. వర్క్ పొద్దున వెళ్తున్నా అయ్యో ఏదో టెన్షన్ భయం ఏం ఉండదు. ఎంత పెద్ద డైలాగ్స్ అయినా ఈజీగా మాట్లాడేయచ్చు, ఎందుకంటే టెన్షన్ ఉండదు. ఆయన మాటలో లేదా ఆయన ఏమో తెలియదు, ఆయనతో వర్క్ చేసేప్పుడు అది ఈజీగా వచ్చేస్తుంది మాకు. యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ ఈజీగా వచ్చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన చెప్తారు అంతే. అమ్మి ఇలా ఉంది ఆర్టిస్ట్తో చెప్తారు, ఇలాంటి ఇలా కావాలి నాకు, ఇలా ఏం చేస్తారో నాకు తెలియదు అని ఇస్తారు, స్క్రిప్ట్ ఇస్తారు అంతే. ఆయన కొన్ని టైమ్స్ ఆయన కూడా యాక్ట్ చేసి చూపిస్తారు. సో దాన్ని మనం పట్టుకోవాలి ఎలా ఏంటి అని. మన ఆ ఫీలింగ్స్ ఆయన ఏం అనుకుంటున్నారో అది మనం చేసామంటే ఆయన చాలా హ్యాపీ అవుతారు, చాలా సంతోషపడతారు. అసలు ఇంకా ఎంత సంతోషపడతారంటే ఒక ఇన్సిడెంట్ చెప్తారు. ఏదో ఒక సీన్ నేను శుభలగ్నంలో చేశాను, నిజంగా నేను అనుకోలేదు అంత మంచి క్యారెక్టర్ నాకు వస్తుంది. అది కూడా సినిమా నేను స్టార్టింగ్ చేస్తున్నప్పుడు నాకు ఎక్కడో ఒక ఫీలింగ్, ఏదో ఒక వ్యాంపిష్ లాగా వెళ్తుంది క్యారెక్టర్ అని. ఇంకా నాకు కథ చెప్పలేదు డైరెక్టర్ గారు, భయం వేసింది, కొంచెం వ్యాంపిష్గా వెళ్తూ ఉంది కదా. ఎందుకంటే సీన్స్ కొంచెం సెకండ్ హాఫ్ ఫస్ట్ తీస్తున్నారు, హెవీగా డ్రెస్ చేయడం, కొంచెం వ్యాంపిష్గా మాట్లాడడం, నాకు అక్కడ భయం వచ్చింది. తర్వాత డైరెక్టర్ గారు కొన్నిసార్లు అప్సెట్ అయ్యాను ఏమో అని. తర్వాత సుహాసిని గారు వచ్చారు, దానిలో గెస్ట్ రోల్ చేస్తుంటారు సుహాసిని గారు అలా కూర్చొని, నేను ఇక్కడ కూర్చున్నాను, డైరెక్టర్ గారు సుహాసిని గారికి కథ చెప్తున్నారు. ఫుల్ కథ చెప్పిన తర్వాత సుహాసిని గారు అన్నారు, ఆవిడ ఎంత పెద్ద యాక్ట్రెస్, ఆవిడ ఈ అమ్మాయి రోలే చాలా బాగుంటుంది, చాలా బాగుంది ఈ సినిమాలో ఉన్న. సో హ్యాపీ అంతే. ఇంకా అక్కడ నుంచి నేను ఫుల్ మైండ్ ఫ్రీ అయింది. ఓ అయితే మన క్యారెక్టర్ బాగుంది, సో నా క్యారెక్టర్ చాలా బాగుంది, ఇంకా మనం విరగదీయాలని మెంటల్ ప్రిపేర్ అయ్యాను, బాగా చేశాను. నిజంగానే మంచి రోల్ ఇచ్చారు డైరెక్టర్ గారు అందులో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి సినిమా నాకు అది. ఇప్పటికీ నేను ఎక్కడ వెళ్ళినా చేశాను మిస్టర్ పెళ్ళాం, అన్నీ అందరి మనసులో ఉన్నాయి.
మామూలుగా వెళ్ళానంటే ఏ మొగుడు అమ్ముకుంది కదా ఆమెని కదా మొగుడిని అమ్మేస్తుంది కదా. ఇప్పటికీ ఎక్కడ ఆంధ్ర ఎక్కడ తెలుగు వాళ్ళు ఏంటండి మీరు మొగుడిని అలా అమ్మేశారు, మీరు ఏదో వాళ్ళు నిజంగా ఫీల్ అయిపోతుంటారు, అంత ఈజీగా అమ్మేశారు ఏంటండి అని. ఇలా అంటే ఆడియన్స్ అంతా ఇన్వాల్వ్ అయిపోయారు ఆ క్యారెక్టర్లో. సో స్వీట్. ఆ సినిమా కూడా మంచి సినిమా, నాకు మంచి క్యారెక్టర్. అయితే ఆమెని మీ హస్బెండ్ అసలు మీ సినిమాలు చూడలేదట, అసలు మీరు యాక్టర్స్ అని కూడా తెలియదంట. మీ హస్బెండ్ని తెలుసా మీరు శుభలగ్నం లాంటి ఒక సినిమాలో ఇట్లా మొగుడు నమ్మేసిన క్యారెక్టర్ ఒకటి చేశారని, ఆయన చూసారా అసలు? లేదు, ఆయనకి అంతగా తెలీదు. సినిమాలు అన్ని నా సినిమాలు ఎక్కువ ఏం చూడలేదు. ఆయనకి అసలు తెలియదు అంతగా. ఆయనకి భాష వచ్చా? తెలుగు భాష? తెలుగు వాళ్ళు కూడా తమిళియన్, అందుకే అడుగుతున్నాను. ఆయనకి తెలుసు తమిళ, పైగా సినిమాలో అంత ఇన్వాల్వ్ లేదు ఆయనకి, అవన్నీ పెద్దగా పట్టించుకోరు ఆయన. ఈజ్ అ బిజినెస్ మ్యాన్ కదా, సో పెద్దగా పట్టించుకోరు. సో యాక్ట్రెస్ అని తెలుసు నేను, తను లవ్ చేస్తాడు నేను యాక్ట్ చేయడం కానీ అని, బట్ అంత ఇన్వాల్వ్ అయ్యి లోపలికి వెళ్ళి ఇలా యాక్ట్ చేసావా, ఈ సినిమాలో ఇలా చేసావా, అంత డీప్గా చూడరా. అసలు ఏ సినిమా మీద ఒక్క సినిమా కూడా చూడలేదు ఆయన? చూసారా? చూస్తున్నారు, పర్టికులర్గా అని చెప్పలేను ఈ సినిమా ఆ సినిమా అని. అదే ఏదో చూసినట్టుగా. ఇంకా చెప్పాలంటే ఈజ్ పొసెసివ్నెస్. ఎందుకంటే నేను హీరోతో అలా డ్యూయట్ పాడడం అలా అని చూసారంటే ఆయనకు కోపం వస్తుంది. అందుకని చూడకపోవడం బెటర్. కోపం వస్తుంది. నేను యాక్ట్రెస్ అని తెలుసు, హీరోయిన్ తెలుసు, అయినా చూసినప్పుడు ఏమో ఆయనకు ఒక అలా ఫీలింగ్ అవుతుంది. అందుకని ఎందుకంటే చూడొద్దు, వదిలేసే అంటాను. నా ఇంటర్వ్యూస్ కూడా ఆయన మామూలుగా ఎక్కువ చూడరు. ఇట్స్ వెరీ వెరీ డీప్లీ ఇన్ లవ్ విత్ యు. ఓకే ఆమని, సిసింద్రి మూవీ గురించి మాట్లాడుకోవాలి. సిసింద్రిలో మీరు బుడ్డి అఖిల్కి మీరు మదర్ క్యారెక్టర్ చేశారు. అప్పట్లో అఖిల్కి 10 months 11 months కదా మీరు. ఇప్పుడు అఖిల్ పెద్దోడైపోయాడు. సో ఇప్పుడు అఖిల్ని చూసి అప్పుడు అఖిల్ని చూసి, అంటే ఆ తర్వాత మధ్యలో ఎప్పుడన్నా అఖిల్ని కలిసారా? నాగార్జున గారిని కలవటం అలా జరిగింది మధ్యకాలం? నేను అన్నపూర్ణ స్టూడియోలో అనుకుంటా ఏదో ఒక షూట్, నేనేదో షూట్లో ఉన్నాను, నాగార్జున గారు వేరేదో వాళ్ళ షూట్లో ఉన్నారు. అక్కడ ఉన్నారని తెలిసి నేను వెళ్ళి కలిసి బాగున్నారు సార్ అని మాట్లాడితే అఖిల్ ఎలా ఉన్నాడు అని, బాగున్నాడు ఏం చేస్తున్నారు సార్ అంటే 5th చదువుతున్నాడు అన్నారు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు. అంటే రోజులు ఎంత తొందరగా పరిగెడుతున్నాయి. సో స్వీట్. చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉండేవాడు. నేను అనుకునేదాన్ని నాకు పాప పుట్టినప్పుడు ఇంత అందంగా ఉండాలి అని. అఖిల్లాగా చాలా అందంగా ఉండేవాడు, నిజంగా చాలా అందంగా ఉండేవాడు చిన్నప్పుడు. అసలు కొరుకుని తినాలి, అంత కలరు, చాలా అందంగా ఉండేవాడు. అమల కూడా అంటే మదర్ అంటే మీలాగా ఉండాలి అని చాలాసార్లు మిమ్మల్ని అప్రిషియేట్ చేసిందంటే అప్పటికి ఇంకా మీకు పెళ్ళి కాలే అంటే నేను అనుకునేదాన్ని ఈ బాబుకి నేను మదర్గా చేయడం నా అదృష్టం అని. ఎందుకంటే అంత అందంగా ఉన్నాడు కదా, నేను కొంచెం మీడియం, నాకు ఇంత అందమైన అబ్బాయి అని నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని. బట్ అమల గారు ఒకసారి చెప్పారు, ఎందుకంటే చిన్న బాబు కదా, జస్ట్ అప్పుడు 9 months 10 months ఏదో బాబుకి 8 months అనుకుంటా. నాకు కొంచెం ఎవరైనా పిల్లలు ఏడుస్తారు కదండి, కొంచెం పేషెన్స్ ఉండాలి మనకు. బట్ అందరూ ఆర్టిస్టులు చాలా కోఆపరేట్ చేసాం ఆ సినిమా. సుధాకర్ గారు కానీ, శరత్ బాబు గారు, అందరూ చాలామంది శివాజీ రాజా గారు అంతా చేసాం. బట్ నేను ఎక్కువ అఖిల్తోనే నా కాంబినేషన్ కదా. సో అప్పుడు అమలా గారు అన్నారు, చాలా బెస్ట్ మమ్మీ దొరికింది, మా మదర్ దొరికింది మా అఖిల్కి అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 5th classలో ఉన్నాడు అఖిల్ అని చెప్పినప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ అఖిల్ని కలవలేదు, అసలు చూడలేదు. నేను అప్పుడు యాక్ట్ చేసినప్పుడు చూసిందే, అంతే విన్నాను, అంతే. 5th చదువుతున్నాను, తర్వాత కలవలేదు, నేను చూడలేదు. అయితే సిసింద్రి సినిమాలు అసలు ఎందుకు చేశారు మీరు? అప్పటికే మీరు చాలా మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు ఆ టైంలో, యువర్ డూయింగ్ వెరీ గుడ్ ఫిలిమ్స్. అప్పుడు పెద్ద హిట్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఆ టైంలో బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. ఎందుకు సిసింద్రి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? వెరీ స్మాల్ రోల్, అందులో ఒక
అది కూడా మంచి సినిమానే. స్మాల్ రోల్ ఏం లేదు, ఒక మదర్ మదర్ ఫీలింగ్స్. ఫీలింగ్. బట్ నేను అనేది ఏంటంటే మీరు హీరోయిన్గా పెద్ద పెద్ద హీరోల సరసన చెయ్యాలి అన్న ఒక డ్రీమ్తో వచ్చారు కాబట్టి అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాను చేస్తున్నాను. సో నాగార్జున గారు పిలిచి, నేను నాగార్జున గారితో యాక్ట్ చేస్తున్నాను అప్పటికే. అప్పుడు పిలిచి ఆయన అన్నారు, ఇలాగ మా సినిమా చేయాలని అన్నారు. సరే చేస్తాను, ఏమని అడగలేదు. అఖిల్కి మదర్గా చేయాలని. సో వాడు చూసిన వెంటనే నేను ఇంక కాదనలేను, అంత అందంగా ఉన్నాడు, బబ్లీగా. తప్పు కూడా చేస్తాను సార్ అని చేశాను. హీఈస్ వెరీ హ్యాపీ. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. ఆమ్ని నువ్వు చేస్తే చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యారు. సో నేను ఒప్పుకున్నాను, చేశాను. అంటే క్యారెక్టర్ చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది లే. సో మదర్ రోల్, చిన్న బబ్లీ అందంగా ఉంటాడు. సో వాడికి ఒక మదర్ రోల్ చేశాను తప్ప బిగ్ రోల్ చూసుకోలేదు. అయితే 2004లో మీరు రీఎంట్రీ ఇచ్చినప్పుడు మీరు చేసిన మొదటి సినిమా స్వామి అంటే అసలు ఆ సినిమా అసలు అది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది కూడా ఎవరికి తెలియదు. మీరు రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక మంచి సినిమాతో రావాలి, ఒక పెద్ద బ్యానర్, ఒక ప్రొడ్యూసరు, లేకపోతే ఒక పెద్ద డైరెక్టర్ అని చూసుకుంటారు జనరల్గా. అంటే సెకండ్ టైం ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు అవేవి చూసుకోలేదు. ఫస్ట్ ఎందుకు అలా? యాక్చువల్గా సెకండ్ ఇన్నింగ్స్ నేను చేసింది ఆ నలుగురు షూట్ స్టార్ట్ అయింది, బట్ రిలీజ్ అయింది మాత్రం దిస్ మూవీ. అంటే రెండు సైమల్టేనియస్గా చేశారు, అందుకే నాకు తెలియదు మరి. బట్ లేదు, సైమల్టేనియస్ లేదు. ఇది ఫస్ట్ చేశాను. ఇది ఫినిష్ అయిన తర్వాత ఆ సినిమా చేశాను. అది కూడా ఏంటంటే అది ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు. ఆయన బాగా నాకు ముందు నుంచి బాగా తెలుసు. నేను హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి బాగా ఆయన సినిమా హీరోయిన్గా కూడా చేసినాను. సో అందులో ఆయన రిక్వెస్ట్ చేశారు, ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలా అని అన్నారు. ఇది చిన్న క్యారెక్టర్ సార్, అది చేయాలంటే లేదు, మీనా ఉంది, మీనా వచ్చి ఆయనకు పేరుగా చేస్తుంది, ఇది ఒక స్పెషల్ రోల్ చేయాలన్నారు. సో అందుకనే చేశాను తప్ప వేరే. కానీ మీరు రామని గారు, మీలో ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఐ థింక్ ఐ షుడ్ అప్రిషియేట్. అంటే మీరు యాక్చువల్గా మీ మోటివ్ హీరోయిన్గానే ఉండాలి అని, బట్ మధ్యలో అంటే కొంతమంది కోసం, మీ స్నేహితుల కోసం, లేకపోతే గురువుల కోసం, లేకపోతే మీకు లైఫ్ ఇచ్చిన వాళ్ళ కోసం మధ్యలో మీరు రూల్స్ బ్రేక్ చేశారు. కొన్ని త్యాగాలు తప్పదండి. త్యాగం కూడా ఉండాలి కదా లైఫ్లో, అప్పుడే బాగుంటుంది. అందుకని చేశాను. అది కొన్ని లేదని చెప్పలేను కదా, అందుకే డైరెక్టర్స్ కోసం, ప్రొడ్యూసర్స్ కోసం, కొన్ని బ్యానర్స్ కోసం చేయాల్సి వచ్చింది. రామ్ గోపాల్ వర్మ సినిమాలో కూడా యాక్ట్ చేశారు మీరు. కరెక్ట్ కదా. మరి వర్మ గారిని ఎట్లా కలిసారు అసలు? ఆయన సడన్ గా అవుట్ ఆఫ్ ద బ్లూ. రామ్ గోపాల్ వర్మ గారు సినిమా చేయలేదు. ఆయన సినిమానే కదా అది, మన మధ్యాహ్నం హత్య. ఆయన సినిమానేనా? ఆయనే కదా ప్రొడ్యూసర్, ఆయనేనా? కదా. తెలీదు. రామ్ గోపాల్ కలిసారా లేదా? కనీసం నిజంగా కలవలేదు, అందుకే నాకు తెలియదు. ఎందుకంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ గురించి నాకు తెలియదు, కానీ చక్రవర్తి గారు ఆయనే మాట్లాడారు, ఈ సినిమాలు నువ్వు చేయాలా అని అన్నారు, ఆయనకు పేరుగా చేయాలని. సో చక్రవర్తి గారు అంటే ఓకే, పైగా ఆల్రెడీ అది హిందీలో వచ్చిన సినిమా, ఆ క్యారెక్టర్ నువ్వు చేయాలన్నారు. చేశాను, మంచి క్యారెక్టర్, ఆయనకి పేరుగా చేశాను. అప్పుడు కూడా ఆయన అదేనా, ఆమె నువ్వు ఏం మారలేదు, అలాగే ఉన్నావా అన్నారా చక్రవర్తి గారు. సో వర్మ ప్రొడక్షన్స్ అని తెలియదు మీకు? నిజంగా తెలియదు, ఇప్పుడే మీరు చెప్పినప్పుడే నాకు తెలుస్తుంది. చూడండి, నాకు సినిమా చేస్తాను అండ్ ఇయర్స్ అయింది, తెలియదు. ఓకే, మీరు ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా యాక్ట్ చేశారు, సీనియర్ ఎన్టీఆర్, శ్రీనాథ కవి సార్వభౌమ. గుర్తుందా మీకు? గుర్తుంది. ఆ సినిమాలో మీరు దమయంతి క్యారెక్టర్ ప్లే చేశారు. ఆ సినిమా ద్వారా మీరు ఎప్పుడైనా మధ్యలో ఎన్టీ రామారావు గారిని కలిసే అవకాశం వచ్చిందా, లేకపోతే మీది సపరేట్ సీన్స్? కాంబినేషన్ లేదు. అది కూడా నేను బాపు గారిని చేశాను. ఆ సినిమా యాక్చువల్గా నేను రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ సాంగ్ చేశాను. నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సాంగ్ కోసమే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. బాపు గారితో చెప్పారు, బాపు గారు ఓకే చేశాను అని చూసి. ఫస్ట్ యాక్చువల్గా నేను సాంగ్ చేసింది, సినిమా కాదు, యాక్చువల్గా ఆ సాంగ్ చేశాను నేను. ఆ సాంగ్ చేసిన తర్వాత బాపు గారికి ఇష్టమైంది, ఈ క్యారెక్టర్కి అమ్మాయి బాగుంటుంది, యాప్ట్గా ఉంటుందనే ఏమో మళ్ళీ సెలెక్ట్ చేశారు.
ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. నల్లదమయంతి సాంగ్ నాకేంటంటే ఆ సినిమాలో బాపు గారు డైరెక్షన్, ఆ సినిమా ఆ సాంగ్ చేశాను. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు పక్కన, ఇంకోటి ఎన్టీ రామారావు గారు వాళ్ళ బ్యానర్లో చేశాను అని ఒక ప్రౌడ్. ఆయనతో కలిసి చేయలేకపోయినా ఆయన బ్యానర్లో చేశాను కదా అనేది ఒక. బట్ ఆయన కలవలేదు, అస్సలు కలవలేదు, చూడలేదు అసలు ఆయన ఎప్పుడు కలవలేదు మీరు? ఆయన కలవలేదు, చూశాను ఏదో ఒక ఫంక్షన్ మీటింగ్లో మోహన్ బాబు గారు వాళ్ళ ద్వారా వెళ్ళాను నేను. అప్పుడు ఆయన అక్కడ కలిశాను, చూశాను. ఎన్టీ రామారావు గారిని కలవకుండా ఆయన సినిమాలో మాత్రం యాక్ట్ చేశాను. గ్రేట్ ప్రివిలేజ్, నిజంగా గ్రేట్. అయితే మీరు ఆల్మోస్ట్ అప్పట్లో ఉన్న బిగ్ హీరోస్ అందరితో యాక్ట్ చేశారు ఎక్సెప్ట్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు. ఏంటి కారణం ఏంటంటే వాళ్ళిద్దరితోనే చేయలేకపోవడం? అంటే సినిమా రాలేదా, లేకపోతే మీకు అప్పుడు బిజీ స్టార్ కదా మీరు, అప్పుడు డేట్స్ లేవా ఏంటి? అర్థం లేదు, ఏం లేదు, నాకు తెలియదు మరి. బట్ చిరంజీవి గారితో నాకు వచ్చింది, ఎందుకంటే నేను పిచ్చి ఫ్యాన్. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమా వచ్చింది బట్ అన్ఫార్చునేట్లీ అది మిస్ అయింది నాకు. ఏ సినిమా అండి అది? రిక్షా వాడు అనుకుంటా, ఐ థింక్. ఓకే, ఆ సినిమా యాక్చువల్గా ఆఫర్ మీకు వచ్చింది. ఆ సినిమా నేనే చేయాలి, చిరంజీవి గారితో కూడా మాట్లాడాను నేను, అంతా ఓకే. మళ్ళీ ఎక్కడో డైరెక్టర్ గారు మళ్ళీ మాట్లాడి 1 month తర్వాత డైరెక్టర్ ఇంకో 1 month ఉంది షూటింగ్ అన్నప్పుడు డైరెక్టర్ గారు ఎక్కడ చేంజ్ అయ్యారు. నాకు డైరెక్టర్ గారు ఎవరు ఇప్పుడు గుర్తులేదు, అప్పుడు ఎవరు చేంజ్ అయ్యారు. చేంజ్ అయినప్పుడు హీరోయిన్ని చేంజ్ చేసేసారా? డైరెక్టర్ చేంజ్ అవ్వగానే హీరోయిన్ చేంజ్ చేస్తారు. మరి అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. సో నిజంగా మిస్ అయింది. నేను అక్కడ కొంచెం హర్ట్ అయ్యాను. సో ఓకే, బాధపడ్డా. ఎందుకంటే నాకు పెద్ద సినిమా మిస్ అయిందని కాదు, చిరంజీవి గారితో పక్కనే మిస్ అయిపోయింది కదా అని చాలా ఫీల్ అయ్యాను. ఎప్పుడైనా మళ్ళీ కలిసినప్పుడు ఏమైనా చెప్పారా? చాలాసార్లు కలిసాను ఆయన బాగా. ఎందుకంటే నా శుభలగ్నం ఫంక్షన్ 100 days ఫంక్షన్కి వచ్చారు, చాలా బాగా మాట్లాడతారు నాతో. మళ్ళీ షూటింగ్స్లో కూడా చాలాసార్లు కలిసి మాట్లాడాను. మా బ్రదర్ పెళ్ళికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను చెన్నైకు, వాళ్ళ ఆవిడతో కూడా మాట్లాడాను. పర్సనల్గా బాగానే మాట్లాడతాను. బట్ సినిమా రాలేదు ఆయన పక్కన, వచ్చిన సినిమా మిస్ అయింది. ఇంకా వెంకటేష్ బాబు అంటే నాకు ఆయన పక్కన సినిమా ఆఫరే రాలేదు, ఇంతవరకు ఎవరు వెంకటేష్ బాబు పక్కన చేస్తామని కూడా అడగలేదు నన్ను, ఎందుకో మరి తెలియదు. బాలయ్యతో చేశాను, నాగార్జున గారితో చేశాను, కృష్ణ గారితో కూడా చేశాను. వాళ్ళ అబ్బాయితో కూడా చేసినట్టున్నారు కదా? వాళ్ళ అబ్బాయితో చేశాను, వాళ్ళ బ్యానర్లోనే చేశాను. రమేష్ బాబు, కృష్ణ గారు వాళ్ళ బ్యానర్లోనే చేశాను. బ్రిలియంట్ కెరియర్ యాక్చువల్లీ, షార్ట్ కెరియర్ 7 years, బట్ ఆ 7 yearsలో వేరీడ్ రోల్స్, వెర్సటైల్ క్యారెక్టర్స్, అందరూ మెయిన్ యాక్టర్స్ అందరితో చేశారు మీరు ఆల్మోస్ట్. మీ ఇంత కెరియర్లో మీరు బాగా ఇష్టపడి మీరు ఓన్ చేసుకొని మనసుకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటండి ఇన్ని సినిమాల్లో? మీకు బాగా ఇష్టమైన పాత్ర? నేను చేసిన అన్ని సినిమాలో అదే. మీరు ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, ఆడియన్సే గుర్తుపెట్టు. మిస్టర్ పెళ్ళాం కొన్ని చోట్ల మేడం మీరు మిస్టర్ పెళ్ళాంలో భలే చేశారు మేడం అన్నప్పుడు నాకు అదొక గ్రేట్ ఫీలింగ్. ఇంకొన్ని చోట్ల మేడం మీరు శుభ సంకల్పంలో భలే చేశారు మేడం మీరు అంటారు. కొన్ని చోట్ల వెళ్తే శుభలగ్నం, ఇలా ఒక్కొక్క సినిమా గురించి మాట్లాడుతుంటారా. ఒక్కొక్క సినిమాలతో మేడం శిశీంద్రిలో ఆ సాంగ్ చాలా బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది ఆ సాంగ్ కూడా. చిన్ని తండ్రి నిన్ను చూడగా, నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. పాడండి పాడండి ఆ పాట, 2 lines, జస్ట్ 2 lines అంతే, నాకు మళ్ళీ రాదు అది. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోరా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దృష్టంతా తగిలేనురా. నేను ఇప్పుడు ఆ సాంగ్ని మా బాబుకి పాడుతున్నారా? అఖిల్ పాడిన సాంగ్ని మా బాబు పాడుతుంటాను.
చాలా ఇష్టం. అలా ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది. ఆ సాంగ్ చూసినప్పుడు ఆ సాంగ్ గుర్తు చేస్తూ ఉంటారు. ఇలాగా అన్ని క్యారెక్టర్స్ నాకు ఇష్టమైన. సో దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే జనాలకు నచ్చిన పాత్రలే మీకు నచ్చుతాయి అంతే. మీకంటూ మీకేమి స్పెషల్గా ఏమి లేదు. అంటే స్పెషల్ అంటే ప్రజలు బాగా ఇష్టపడ్డది మీకు నచ్చుతుంది. ఎందుకంటే నేను అన్ని క్యారెక్టర్స్ అన్ని విధంగా చేయాలని ఇష్టపడతాను కాబట్టి నాకు పర్టికులర్గా ఏమీ ఇది లేదు. మీకు ఇండస్ట్రీలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు, సౌందర్య గారు, రోజా. ఇంకా మీరు రోజాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందా లేకపోతే రోజా గారు డిస్కనెక్ట్ అయ్యారా? లేదు, రోజా గారు కానీ రమ్యకృష్ణ గారు కానీ చాలా హీరోయిన్స్తో నేను యాక్ట్ చేశాను. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. సినిమా అయిన వెంటనే వాళ్ళు మర్చిపోతాను, నేను మర్చిపోతాను. ఇది ఫ్యాక్ట్ కదా, ఫ్రాంక్గా చెప్పాలంటే అంతే. బట్ సౌందర్య గారు అలా కాదు. సౌందర్య నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే తను కన్నడిగా, నేను కన్నడ మాట్లాడతాను. సో అందువల్లనే ఏమో మా ఇద్దరికి కోఇన్సిడెంట్ బాగా వర్కౌట్ అయింది. మేము ఇద్దరు కలిసి ఒక 3 పిక్చర్స్ చేసాము. అక్కడ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము ఇద్దరు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా మాట్లాడతారు. మా నాన్నగారు కానీ, మదర్ కానీ, వాళ్ళ అన్నయ్య కానీ అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు. పర్సనల్గా కూడా ఎప్పుడైనా ఇంటికి ఫోన్ చేసి, తను మామూలుగా ఊరికే ఉంటే కూడా ఫోన్ చేసి మాట్లాడేది. తను కన్నడలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేసింది. అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పింది, నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వు రావే, నువ్వు వస్తే తోడు నాకు నేను అప్పుడు యాక్టింగ్ మానేస్తాను, మ్యారేజ్ అయింది. నువ్వు రా, నేను మీ ఆయనతో మాట్లాడతాను, నువ్వు రా నాతో పాటు నువ్వు ఒక 1 month అక్కడెక్కడో లొకేషన్స్ చాలా బాగుంటుంది అని పిలిచింది. బట్ నేను వెళ్ళలేకపోయాను. అలా చాలా డీప్ ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. బట్ తను చనిపోయినప్పుడైతే నేను ఎంత ఇండస్ట్రీలో అందరూ ఏడ్చారు, లేదని లేదు. బట్ నాకైతే పర్సనల్గా నేను చాలా ఫీల్ అయ్యాను. నేను ఎలా వేడుకున్నానంటే, దేవుడా ఎందుకు నన్నే తీసుకెళ్ళచ్చు కదా, అమ్మాయిని ఉంచొచ్చు, అంత అందంగా ఉంటుంది, ఎంత పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్, అంత మంచి ఫ్యామిలీ, ఒక వాళ్ళ ఫ్యామిలీ ఒక అండర్స్టాండింగ్ ఏ ఫ్యామిలీలో ఉండదని నేను చూశాను కళ్ళ. అంత మంచి హీరోయిన్, అంత మంచి అమ్మాయిని, బొమ్మలా ఉంటుంది, ఆ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళాను, అన్నీ తీసుకెళ్ళొచ్చిండే కదా అని కూడా ప్రేయర్ చేశాను. ఇప్పటికీ తలుచుకుంటే నాకు కళ్ళంటే నీళ్ళు వస్తుంది. అన్ఫార్చునేట్లీ పోయింది. అంటే మీకు బాగా ఇష్టమైన వ్యక్తులు సౌందర్య గారు, ఈవి సత్యనారాయణ గారు. ఈవీవి గారు కూడా చాలా సడన్గా ఆయన ఈవీ గారు పోయినప్పుడు కూడా నాకు వచ్చి చూడలేకపోయాను. అంటే నాకు చెన్నైలో ఉన్నాను, తొందరగా వచ్చి చూడలేకపోయాను. నేను నాకు అప్పుడు ఏదో కోసం బిజీగా ఉన్నాను, నేను అప్పుడు చెన్నైలో రాలేకపోయాను. అది కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంత తొందరగా ఆయన పోతారు నేను అనుకోలేదు. ఇంత మంచి డైరెక్టరు, నాకు ఒక లైఫ్ ఇచ్చిన డైరెక్టర్. వెరీ అన్ఫార్చునేట్. కొన్ని ఏంటంటే మనకి లైఫ్లో వీళ్ళు చాలా ఇంపార్టెంట్, వీళ్ళు మన జీవితాన్ని మలుపు తిప్పిన వాళ్ళు, మనతో ఎప్పటికీ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. ఆ టైంలో ఇలాంటి వినాల్సి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ వెరీ పెయిన్ఫుల్. సౌందర్య తను ఎలా ఫీల్డ్కి వచ్చింది అన్నీ అంత చెప్పింది. తను ఎలా వచ్చింది, యాక్చువల్గా అది ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయిందని చెప్పింది నా దగ్గర. అమ్మాయి ఫ్యూచర్ అనుభవించకుండా పోయిందని చాలా ఫీల్ అయ్యాను. ఆమెకు కూడా మీలాగే కసి, సినిమాలు ఏదో చెయ్యాలి, సాధించాలని ఒక తపన, ప్లస్ వాళ్ళ నాన్నగారి కోసం తను చేసింది. యాక్చువల్గా తనకి సినిమా అంటే ఇష్టం లేదు, వాళ్ళ నాన్నగారి కోసం చేసింది. బట్ ప్రూవ్ చేసింది. మళ్ళీ తర్వాత తనకి కసి వచ్చింది, బాగా చేసింది. చాలా అంటే స్టార్టింగ్ తను కూడా అంటే వాళ్ళ నాన్నగారు సపోర్ట్, అమ్మాయి పెద్ద స్ట్రగుల్ అవ్వలేదు, వాళ్ళ నాన్నగారు ఫుల్ స్ట్రగుల్ అయ్యి అమ్మాయిని హీరోయిన్గా తీసుకొచ్చారు. బట్ ఆయన కూడా చాలా రోజులు అనుభవించలేకపోయారు. ఆ అమ్మాయి లేదు, వాళ్ళ అన్నయ్య కూడా లేదు. లాస్ట్లో వాళ్ళ అమ్మగారిని ఒంటరిగా వదిలేసి ముగ్గురు వెళ్ళిపోయారు. సమ్టైమ్స్ సమ్ లైఫ్స్ ఆర్ లైక్ దట్, మనం డెస్టినీ సో బ్యాడ్. అక్కడ అలాంటప్పుడు దేవుడి దగ్గర ఏం చెప్పని నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అలా అన్నీ ఇచ్చేసి లాస్ట్లో తీసుకెళ్ళిపోయాడు అనిపిస్తుంది.
ఆమెని మీ లైఫ్, పర్సనల్ లైఫ్ గురించి ఒక విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మీరు ఇంత గొప్ప కెరియర్లో ఇంత గొప్ప స్థితికి వెళ్ళి చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించి రివార్డులు తెచ్చుకున్నారు. బట్ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ యూ. మీ పర్సనల్ లైఫ్ అంత బెడ్ ఆఫ్ రోజెస్గా, అంత బ్యూటిఫుల్గా, అంత లైవ్లీగా లేదని విన్నాను నేను. ఎస్పెషలీ మీ ఇష్యూస్ విత్ యువర్ బ్రదర్స్ వైఫ్, చాలా అప్పుడు కేసు నా ఫ్యామిలీ వరకు మీ వర్క్ కాదు నేను అనేది, మీ హస్బెండ్ పిల్లల గురించి నేను చెప్పట్లేదు. మీ లైఫ్, యువర్ బ్రదర్స్ వైఫ్తో ఇష్యూస్, అలాగే మీ దత్తత తీసుకున్న చెల్లెలు ఒక ఆవిడ మిమ్మల్ని చాలా దారుణంగా చీట్ చేశారంట ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం. అదంతా ఏం లేదు. మీ సిస్టర్తో అంతా నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా బ్రదర్ వైఫ్ అంటే వాళ్ళు యాక్చువల్గా మా బ్రదర్ మావయ్య అంటే ఫాదర్ ఇన్ లా ఉన్నాడు కదా, ఆయన మాట్లాడాడు నా దగ్గర. కొంచెం మీ బ్రదర్తో చెప్పమ్మా, డివోర్స్ కావాలి మాకు. వాళ్ళిద్దరిలో మిస్అండర్స్టాండింగ్ నాకు తెలియదు, ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను కూడా, ఏదైనా అకేషనల్గా వెళ్తాను తప్ప మిగతా టైంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను వాళ్ళ విషయంలో. సరే, ఆయన నాతో మంచి రిలేషన్షిప్తో మాట్లాడేవాడు ఎప్పుడైనా. ఆయన మీ బ్రదర్తో కొంచెం చెప్పమ్మా, అలా డివోర్స్ కావాలి, సెటిల్మెంట్ కావాలని. సో నేను చెప్పాను, లేదండి నేను చెప్తే బాగుండదు, అది ఇంకొకరు లైఫ్లో నేను వెళ్ళి ఇప్పుడు నువ్వు చెయ్యిరా, నువ్వు చెప్పరా, నేను చెప్తే బాగుండదు, అది మీరే మాట్లాడండి, నేను చెప్తే బాగుండదు, నేను ఇన్వాల్వ్ అవ్వను ఇందులో అని చెప్పాను. సరే, రేపు ఏదైనా వస్తే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నారు. అంటే ఒక థ్రెటనింగ్ లాగే చెప్పాడు ఆయన. నేను అనుకోలేదు, ఏదో నాకు చెప్తున్నాడని అనుకోలేదు. నన్ను రేపు ఏది దూషించకూడదు మీరు అన్నాడు ఆయన. సరే, ఏదో వాళ్ళలో చూసుకుంటారని నేను వదిలేశాను. కట్ చేస్తే నా మీదే కేసు పెట్టారు డౌరీ విషయంలో, నేను ఏదో ఇన్వాల్వ్ అయ్యానని చెప్పి. నేను ఆ అమ్మాయి పెళ్లి వచ్చినప్పుడు నేను ఫుల్ దీంట్లో ఉన్నాను, స్పీడ్లో ఉన్నాను, మన సినిమాలో బిజీగా ఉన్నాను. ఆఫ్టర్ నాకు 10 lakhs ఇవ్వు అని చెప్పి నేనేదో అడిగినట్టు వాళ్ళు అలా అంతా కేసు పెట్టారు. చాలా చీప్గా ఉండింది అది, ఆ కేసు. వాళ్ళు అది మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. అని మీరు అడిగారు కాబట్టి చెప్తాను. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఆమెని, ఇప్పుడు అన్ని ఛానల్స్లో, పేపర్లలో, అన్ని చోట్ల మిమ్మల్ని ఒక పెద్ద విలన్ చేసి చెప్పారు. అంటే అది సెలబ్రిటీ అంటేనే అలాగే కదండి. అది ముందు అది కరెక్టా కాదా, నిజమా అబద్ధమా అని కూడా ఎవరు కనుక్కోరు. అది ఏం తెలియకుండా సెలబ్రిటీ గురించి చెప్తున్నారా వెంటనే వేసేస్తున్నారు. ఛానల్స్లో కానీ, మీడియాస్లో కానీ, పేపర్స్లో కానీ వచ్చేస్తుంది. ఆ టైంలో నేను హర్ట్ అయ్యాను, కొంచెం బాధపడ్డాను. అందరూ సరే, వాళ్ళు ఏదో తెలియకుండా చెప్తున్నారు, వాళ్ళు అంటే మనీ కోసం వాళ్ళు చేశారు. బట్ నన్ను ఇన్ని రోజులు సినిమాలో పైకి తెచ్చిన మీడియా ఛానల్స్ వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు కదా, నా గురించి మంచిగానే చెప్పారు. ఈరోజు ఒక చిన్న విషయం నా దగ్గర అట్లీస్ట్ ఒక క్లారిఫై కూడా చేసుకోకున్నట్టు చెప్పేస్తున్నారని కొంచెం బాధపడ్డాను. తర్వాత ఓకే, అది అలాగే ఇదైపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఆమని అంటే మీరు సాధించిన విజయాలు, మీరు గెలుచుకున్న అవార్డులు అవేమీ రావు. గూగుల్లో ఆమని అని కొట్టగానే ఫస్ట్ అదే వస్తుంది, తమ్ముడి భార్యని మోసగించేసిన ఆమని అని వస్తుంది. సో ఇది అంటున్నా, హౌ ఇట్స్ ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్, నిజంగా పెయిన్ఫుల్. ఎందుకంటే అది బాగా తెలుస్తుంది కళ్ళకి, అందరికీ తెలుస్తుంది, ఆడియన్స్ తెలుస్తుంది. డబ్బు కోసం వాళ్ళు, నేను బిజీగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు. నేను ఆఫ్టర్ ఆల్ 10 lakhs కోసం, డౌరీ కోసం నా బ్రదర్ని పెట్టి నేను చేస్తాను అలా. అది నాది చాలా ఫన్నీగానే ఉంది అది అనుకుంటే. బట్ నేను ఇది చేయలేదు. సెటిల్మెంట్ మళ్ళీ చేసేప్పుడు కూడా నేనే ఇంకా 10 lakhs ఇచ్చాను. సెటిల్మెంట్ తప్పు లేకపోయినా సెటిల్మెంట్ కోసం, ఎందుకంటే బ్రదర్ సఫర్ అవుతున్నాడు అని అది ఆయన ముందే మాట్లాడుంటే బాగుండేదేమో బ్రదరు. వాళ్ళు ఏదో మిస్అండర్స్టాండింగ్. సో ఇది నన్ను మధ్యలో ఎందుకంటే ఒక సెలబ్రిటీ కదా, ఇరుక్కోబెడితే వర్క్ తొందరగా అయిపోతుందనే ఏమో నన్ను ఇరుక్కోబెట్టారు. సో ఓకే, నేను బ్రదర్ కోసం ఒకటి, సెకండ్ వాళ్ళ పిల్లల కోసం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు నాకు చాలా పెట్టుగా ఉంటారు.
అందులో అవునంట, మీకు చాలా వాళ్ళ close అమ్మాయి అంట కదా. చాలా క్లోజ్, వాళ్ళ అమ్మాయి ప్రీతి అని చాలా క్లోజ్. నేనంటే చాలా ఇష్టం. అత్త అని చాలా ప్రేమగా ఉంటుంది. అది వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, మా బ్రదర్కి తెలుసు. చాలా ఇదిగా ఉంటుంది. సో నేను డబ్బు ఈరోజు వస్తుంది వెళ్తుంది, మన పిల్లలు బాగుంటే చాలా, ఎక్కడున్నా బాగుంటే చాలా అని నేనే సెటిల్మెంట్ చేశాను. నేను సగం బ్రదర్కి సపోర్ట్ చేసి సెటిల్మెంట్ చేశాను. పిల్లలు బాగుంటారు అంతే నాకు కావాల్సింది. కానీ మీ మదర్, ఫాదర్, మీ బ్రదర్ మీతో వెన్నంటే ఉన్నారు ఈనాటి వరకు కూడా. కానీ అదే మీరు ఎవరినైతే ఆశ్రయం ఇచ్చి పెంచుకొని ఉంచారో చెల్లెలు, ఆవిడ కూడా మీతో చాలా రూడ్గా బిహేవ్ చేసిందంట. మీరు సంపాదించిందంతా మొత్తం అసలు లేదండి, అదొక తప్పు కల్పన. ఎవరు అది అలంతా లేదు, కరెక్ట్ కాదు అది చెప్పడం. అంతే లేదు, నేనే పెళ్లి చేశాను, బాగానే ఉంది. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ నాకు తనకి. ఓకే, మాట్లాడదలుచుకోలేదు, నేను మాట్లాడదలుచుకోలేదు, తను మాట్లాడదలుచుకోలేదు, అంతే తప్ప వేరే ఏం లేదు. బట్ ఆమెని ఇలాంటివి జరుగుతున్నప్పుడు అంటే నాకు అమ్మాయి పెద్ద ద్రోహం ఏమీ చేయలేదు. నాకు తెలుసు నేనేం చేశాను అమ్మాయికి, నాకు తెలుసు, దేవుడికి తెలుసు. అంతే తప్ప నేను ఆ అమ్మాయిని ఏం బ్లేమ్ చేయను. ఎక్కడున్నా వాళ్ళందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. ఇప్పటికీ నేను మాట్లాడను, కానీ ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాను. బట్ ఆమెని ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మీరు గత కొన్నేళ్లుగా అంటే మంచి క్యారెక్టర్స్ రావాలి, మంచి పాత్రలు వస్తేనే మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను అని గత కొన్నేళ్లుగా మీరు వస్తున్నారు. అండ్ అనుకున్నట్టుగానే మీకు మంచి రోల్స్ వస్తున్నాయి. ఆ నలుగురు కావచ్చు, లేకపోతే మన చందమామ కథలు, ఆ మధ్య దేవస్థానం అని ఒక మంచి సినిమా చేశారు. ఆ సినిమా యాక్చువల్గా ఆడకపోయినప్పటికి కూడా దానికి మంచి పేరు వచ్చింది. అంటే మీరు మీ రోల్కి, మీ పాత్రకి. ఆ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారికి జోడీగా చేశారు. చూడండి లైఫ్ ఎట్లా టర్న్ అవుతుందో. ఒకప్పుడు ఆయన ప్రొడ్యూసర్ మీ సినిమాకి. మళ్ళీ గ్యాప్ తర్వాత దేవస్థానం సినిమా వచ్చింది. ఇలాగే మంచి ఆఫర్ వచ్చినప్పుడు చేస్తాను, అంతే తప్ప గ్యాప్ నేను తీసుకోను. మంచి ఆఫర్ కోసం వెయిటింగ్. దేవస్థానం సినిమా జనార్దన్ మహర్షి గారు ఫోన్ చేశారు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారు, ఇలా అన్ని క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ క్యారెక్టర్ అని. హీరోయిన్కి ఎవరు సార్ అంటే ఇలా బాలుగారు పక్కన. ఓకే, చాలా హ్యాపీ. బాలుగారు పక్కన నేను పిచ్చి ఫ్యాన్, ఆయన సాంగ్స్ ఇంకా తెలుసు కదా, ఎవరైనా ఆయన ఫ్యానే కదా. సో బాలుగారు పక్కన ప్రొడ్యూసర్గా వేరే చేశాను ఆయన సినిమాలో. ప్రొడ్యూసర్గా నేను ఆ సినిమాలో చేశాను. మళ్ళీ ఆయన పక్కన చేయడం అంటే ఎంత పెద్ద గ్రేట్. విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు సో హ్యాపీ, ఒప్పుకున్నాను. డైరెక్టర్ గారు ఏమన్నారంటే, ఓకే అమ్ని కొంచెం మీ ఫొటోస్ కావాలి, ఇప్పుడు ఉన్న ఫొటోస్, ప్రజెంట్ ఫొటోస్ కావాలని నేను పంపించాను. మళ్ళీ ఫోన్ చేశారు. నేను అడిగింది ఒక 10-15 years ఫొటోస్ కాదమ్మా, ఇప్పుడున్న ఫొటోస్. సరే అది ఇప్పుడున్న ఫొటోసే సార్. ఇప్పుడున్న ఫొటోసా, ఇలా ఉన్నావా నువ్వు అన్నారు. సరే ఆయన ఆడియో అక్కడ ఏదో రిలీజ్ అంటే అక్కడ రమ్మన్నారు, రమ్మన్నారు. వెళ్ళి చూసి, ఇలాగే ఉన్నావు, నీ ఎలా మెయింటైన్ చేస్తున్నాను, అలాగే ఉన్నావు నువ్వు ఆయన ఆశ్చర్యపడిపోయారు. ఓకే, ఆయనకి కొంచెం భయం ఉండేది, ఎక్కడ లావ్ అయిపోయిందో ఏమో అనుకున్నారు. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత ఆ సినిమా కూడా బాగా వచ్చింది. అంతా చందమామ కథలు అయితే అసలు బ్యూటిఫుల్ రోల్ మీది. అందులో కూడా అసలు నో మేకప్ కదా, జీరో మేకప్. అంటే ఉంది మేకప్, లైట్ మేకప్. దేవస్థానంలో కూడా అంతే లైట్ మేకప్. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమెని, మీకు మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే కెరియర్ పరంగా ఏంటని మీరు అనుకుంటున్నారు? ఏది మీరు నిజంగా వాల్యూ చేస్తారు? కెరియర్ పరంగా అంటే అందరికీ ఆపర్చునిటీ దొరకదు. ఎంతోమంది హీరోయిన్ అవ్వాలని వస్తారు, వాళ్ళు యాక్టర్స్ అవ్వాలి, ఏమో ఒక డ్రీమ్ పెట్టుకుని వస్తారు. బట్ అందరికీ ఈ అవకాశం దొరకదు. పైగా నాకు దొరికిన అవకాశం మంచి లెజెండ్ డైరెక్టర్స్తో మంచి క్యారెక్టర్స్ చేసిన అవకాశాలు అందరికీ దొరకదు. సో అందులో నేను చాలా 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 అదృష్టం అనుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం. అందులో తెలుగు అమ్మాయిగా నేను ఎప్పుడు తెలుగు ప్రేక్షకులను కానీ, తెలుగు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కానీ, తెలుగు ఇండస్ట్రీని కానీ
టెక్నీషియన్స్ కానీ ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే నాకు ఈ స్థాయికి తెచ్చిన వాళ్ళందరూ నేను మర్చిపోలేను. నా కెరియర్కి వాళ్ళందరూ కారణం. బట్ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ గుర్తుందా ఆమెని, మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అన్నది? అది సినిమాలో ఏదన్నా ఒక రోల్ కావచ్చు, లేకపోతే ఒక షూటింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏదన్నా ఒక మెమోరబుల్ అంటే కృష్ణారెడ్డి గారు ఆయన సినిమా చేశాను కదా, ఏది శుభలగ్నం చేశాను, మావి చిగురు చేశాను. బట్ శుభలగ్నం చేసేటప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. శుభలగ్నం చేసేటప్పుడు ఏదో ఒక సీన్ చేస్తున్నాను, నేను చేసిన తర్వాత ఆయన చూసి అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసావు, ఆ సీన్ ఫినిష్ అయిన వెంటనే వచ్చిన వెంటనే చాలా బాగా యాక్ట్ చేసావు అమ్మాయి, నిజంగా నేను మళ్ళీ నీ కడుపులో పుట్టాలి అలా అనిపించింది అన్నారు. ఎంత పెద్ద మాట అన్నారు ఆయన. ఆయన అంటే నేను అంత బాగా యాక్ట్ చేస్తున్నాను, ఆయన మళ్ళీ నా కడుపులో పుట్టడం అంటే ఏంటది అంటే ఆయన ఎంత గ్రేట్గా ఫీల్ అయింటే ఆ మాట అంటారని నాకు ఒక్క నిమిషం ఏం అనిపించలేదు. కొంచెం ఎమోషనల్ అయ్యాను. తర్వాత అక్కడ పక్కకి వెళ్ళి కూర్చొని కొంచెంసేపు ఆలోచన, దేవుడా నాకు ఎంత మంచి ఒక అంటే ఆ మాటలే ఒక పెద్ద అవార్డు లాగా. మీరు కొన్ని సీన్స్లో నటిస్తున్నప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్, హావభావాలు ఇస్తున్నప్పుడు చాలామంది మిమ్మల్ని శ్రీదేవి గారితో పోల్చారు. ఎప్పుడన్నా మీ చెవిన పడిందా అది? మీ దాకా వచ్చింది ఆ కాంప్లిమెంట్? శ్రీదేవి గారు లాగా ఉంటారు. చాలా వచ్చింది. నేను అసలు ఇమిటేట్ అవ్వను, డ్రెస్సింగ్లో కూడా ఇమిటేట్ అవ్వను. ఎందుకంటే నా ఫేస్కి ఏముందో నేను అదే చేసుకుంటా. బట్ నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ డ్రెస్సింగ్ కానీ, ఆవిడ గ్లామరస్గా ఉండడం కానీ, ఆవిడ యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ అన్నీ ఇష్టం. అయినా బట్ నాకు కొంతమంది అన్నారు శ్రీదేవి లాగా ఉన్నారని. సుహాసిని గారు అన్నారు కొంచెం శ్రీదేవి లాగా ఉన్నావు అన్నారు. నాకు పక్కన సంతోషం, బట్ నిజంగా నేను శ్రీదేవి లాగా ఉన్నానని నాకు ఒక చిన్న భయం వచ్చేది. అంత పెద్ద యాక్టర్స్తో పోల్చినప్పుడు ఒక భయం వచ్చేది. చాలామంది విడిగా కూడా నా ఫొటోస్ ఎవరైనా చూస్తే శ్రీదేవి గారి లాగా ఉందని, ఎందుకు ఈవి గారు కూడా శ్రీదేవి లాగా ఉందని ఫొటోస్ చూసి శ్రీదేవి లాగా ఉంది, ఫస్ట్ అమ్మాయిని రమ్మని నేను చూడాలి. అసలు చూసినండే అసలు అలా ఒక నిమిషం స్టన్ అయ్యారు. ఈ అమ్మాయి ఫోటోలో ఉన్న అమ్మాయి అన్నట్టే. మళ్ళీ ఆయనకి నేను ఫిక్స్ అయ్యాను, తప్పకుండా ఫొటోస్ చూసి ఓకే చెప్పుంటారు, నన్ను చూసి వెళ్తుంటారు. నేను ఫిక్స్ అయ్యాను. ఆయన చూసిన తర్వాత ఒక మేకప్ టెస్ట్ చేద్దాం మనం కూడా. మేకప్ టెస్ట్ చేసి వీడియో టెస్ట్ చేసిన తర్వాత ఆయన 100% ఓకే ఈ అమ్మాయి కెమెరాలో బాగుంటుంది, విడిగా ఓకే అన్నట్టు అని ఫీల్ అయ్యారు. సో చాలామంది ఆ కాంప్లిమెంట్స్ ఇచ్చారు, మీరు శ్రీదేవి లాగా ఉండొచ్చు. బట్ నాకు ఎప్పుడు అనిపించలేదు, అందరూ అంటుంటారు. కానీ మీ లైఫ్ చూడండి తర్వాత ఎలా టర్న్ అయిందో. అంటే మీకు అది స్ఫురించదో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను, శుభలగ్నం హిందీలో శ్రీదేవి గారు చేశారు కదా? అవును. యాక్చువల్గా నేను రాఘవేంద్ర గారి సినిమా చేస్తున్నాను అప్పుడు. హిందీ ప్రొడ్యూసర్స్ తెలుగు రైట్స్ తీసుకోవడానికి వచ్చారు హైదరాబాద్. మాట్లాడుతున్నారు, నాకు తెలియదు. రాఘవేంద్ర గారు అన్నారు, డైరెక్టర్ గారు, నువ్వు చేసావు కదా సినిమా గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు వెళ్ళి మాట్లాడచ్చు కదా, నీకు ఇస్తారు ఆ క్యారెక్టర్ అన్నారు, హిందీలో చేయొచ్చు కదా నువ్వు అన్నారు. నాకు వద్దు సార్ హిందీలో. మళ్ళీ శ్రీదేవి గారు చేశారు, అది కూడా నేను గ్రేట్గా ఫీల్ అయ్యాను. నేను చేసిన క్యారెక్టర్ ఒక శ్రీదేవి గారు చేస్తున్నారంటే వావ్. అంటే ఆ క్యారెక్టర్ ఎంత వెయిట్గా ఉంటుంది. నేను నిజంగానే నేను బాగా చేశాను, అంత బాగా చేశాను అని నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను. చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అయ్యాను. ఎప్పుడు మీకు హిందీలో నటించే అవకాశాలు రాలేదా? లేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. కంప్లీట్ తెలుగు, తమిళ్, కన్నడ, అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఓకే. హిందీలో నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మీరు చాలా బాధపడ్డ అకేషన్, ఇన్సిడెంట్ అని గుర్తుందా అమ్మని గారు? ఇదే సినిమాల విషయంలో మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఎప్పుడైనా చాలా డౌన్ అయిపోయి, డిప్రెస్ అయిపోయి, అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని అనుకున్న సంఘటన ఏమైనా ఉందా? లేదండి, ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఎక్కడ నాకు ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే ఆ సంఘటన రాలేదు, బిజీగానే ఉన్నాను. అలా కాదు, ఏదన్నా సినిమా మిస్ అయిపోవడము, లేకపోతే
ఎవరైనా మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని? చిరంజీవి గారు సినిమా మిస్ అయినప్పుడు నిజంగా ఫీల్ అయ్యాను, చెప్పాను కదా. అప్పుడైతే నిజంగా చాలా హర్ట్ అయ్యానంటే అదే చిరంజీవి గారి సినిమా ఒకటి మిస్ అయింది. అట్ టైం నాకు పర్చూరి బ్రదర్స్ గారు ఒక స్టార్ షో అనుకుంటా, అది అమెరికాలో స్టార్ట్ చేస్తున్నాము. అప్పుడే నేను పాస్పోర్ట్ కూడా తీసుకున్నాను. నన్ను సెలెక్ట్ చేశారు, నేను ఓకే చెప్పాను. 1 month అది సార్ అన్ని సినిమాలు కొంచెం గ్యాప్ తీసుకొని చేశాను. అదొక మంచి ఆపర్చునిటీ, ఒప్పుకున్నాను. సడన్గా నాకు చిరంజీవి గారి సినిమా వస్తే, చిరంజీవి గారి సినిమా వచ్చింది కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టేశాను. సార్ నేను రాలేను సార్, చిరంజీవి గారి సినిమా వచ్చింది నాకు, నేను రాను అని చెప్పా. ఓకే మా చిరంజీవి గారి సినిమా వచ్చింది కదని వాళ్ళు కూడా ఏం పెద్దగా ఇది అవ్వలేదు. లాస్ట్లో జరిగింది, నేను ఫైనల్గా చిరంజీవి గారి సినిమా మిస్ అయింది, అది మిస్ అయింది. సో ఇది రెండు నాకు నా లైఫ్లో నేను అదొక చాలా, ఈ విషయం సౌందర్యకి కూడా తెలుసు. నేను బుక్ అయింది తెలుసు నాతో. నేను బెంగళూరు వేరే కన్నడ షూటింగ్ వెళ్తే తను ఫోన్ చేసి, నేను కన్నడ షూటింగ్ వెళ్ళినప్పుడు ఇంటికి రమ్మనేది, ఇక్కడ వచ్చి మా ఇంట్లోనే ఉండు అని చెప్పేది. బట్ నేను ఎందుకు ఇంకొకరికి కష్టం ఇవ్వకూడదు, నేను వెళ్ళను. నేను చెప్పాను లేదు నేను ఇక్కడే ఉన్నాను, సరే నువ్వు ఫ్రీగా ఉంటే చెప్పి నేనే వస్తాను అనేది. ఆ టైంలో మిస్ అయింది అది ఆ సినిమా. అప్పుడు తను బాధపడద్దే, మళ్ళీ దొరుకుతుంది, ఎందుకు అలా బాధపడతా అంటే తను కూడా ఆ సినిమాలో ఉంది. ఇద్దరు కలిసి చేద్దామని ఒక చాలా సంతోషంగా ఉన్నాం, ఇద్దరు మాట్లాడుకున్నాం లాస్ట్లో. ఇద్దరు మీ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అంట కదా, మీరు, సౌందర్య గారు, జగపతి బాబు గారు. చాలా అల్లరి చేస్తున్నాం, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన కూడా అంతే, మాతో పాటు ఊరికే ఏదో ఒకటి సోది మాట్లాడుకుని అల్లరి చేస్తూ ఉంటాడు ఆయన. సౌందర్య పెళ్ళికి నేను వెళ్ళాను, ఆయన వచ్చారు. నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ ఎవరితో మాట్లాడడం కదా, సౌందర్యతో తప్ప ఎవరితో ఎక్కువ మాట్లాడను. అంటే ఫోన్ చేయడం కానీ అవన్నీ స్టాప్ చేసుకున్నాను. రీజన్ ఏం లేదు, వాళ్ళు బిజీగా ఉంటారు, మనం ఎందుకు అని నేను ఎవరికి ఫోన్ చేయను. సో తన మ్యారేజ్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి దాని పక్కన కూర్చున్నాను. తను ఇలా అనేసి అక్కడ చూడండి ఎవరిని చూపిస్తుందో అని చూసి జగపతి బాబు గారిని చూపిస్తా. అంటే ఏంటి నీ పెళ్ళి మానేసి అక్కడ వెళ్ళి మాట్లాడమంటావా నన్ను అంటే వెళ్ళి నువ్వు మాట్లాడాను సార్, వెళ్ళి కలిసాను, మాట్లాడు. ఇంకా టచ్లో ఉన్నారండి జగపతి బాబుతో ఇప్పుడు ఈ మధ్య కాలంలో? మధ్యలో ఒక సినిమాకి కూడా ఆయన అడిగారు నన్ను, మళ్ళీ ఆ సినిమా ఏదో అన్ఫార్చునేట్లీ డ్రాప్ అయింది. నేను చేస్తానన్న ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఏం లేదు, ఫోన్ చేసి అడిగారు చేస్తావా, నేను చేస్తాను సార్, మీ పక్క నేను చేయనా సార్ మీరు అడిగితే అన్నాను. సార్ డ్రాప్ అయింది ఆయన పేరుగానే. నో ప్రాబ్లం, మళ్ళీ ఏదైనా అలాంటి ఒక అవకాశం వచ్చినట్టు చేద్దామని ఇద్దరు మాట్లాడుకున్నాం. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే నేను చేస్తుంటాను, బాగున్నారా సార్ అని జోవిల్గా. ఆమెన్ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి ఒకటి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆయన మీకు మీ 97లో ఎప్పుడైతే మీరు ఫిలిమ్స్ క్విట్ చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారో, ఆ తర్వాత ఒక 1 year 2 years ఆయన ఒక అద్భుతమైన కథ ఉంది, దానికి మీరు మాత్రమే సెట్ అవుతారు అని చెప్పారంట. ఫోన్ చేశారు నాకు, ఆయన కూడా అంతే. కృష్ణారెడ్డి గారు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి బాగున్నావు అమ్మా అలా మాట్లాడేవారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఆయనకైతే చాలా డిసప్పాయింట్, అసలు నేను మ్యారేజ్ చేసుకోవడం ఆయనకి ఇష్టమే లేదు. ఎందుకమ్మా ఇప్పుడు చేసుకుంటావని, ఏం సార్ చేసుకుంటున్నాను. తర్వాత ఫోన్ చేసి మాట్లాడేవారు, అడిగారు ఆఫ్టర్ 1 year అనుకుంటా. ఆ తర్వాత అమ్మని నా కోసం ఒక్క ఇది చేస్తావని. ఏం సార్ అంటే ఒక సినిమా చేయాలి, ఆ క్యారెక్టర్ నువ్వే చేయాలంటే మా ఆయన అడిగాను కూడా, ఎందుకంటే నాకు కృష్ణారెడ్డి గారు అడిగిన తర్వాత లేదు అని చెప్పడానికి నాకు లేదు సార్. నేను ఒక్కసారి నేను మా ఆయనతో ఆడితే ఆయన వద్దు ఇప్పుడు అవసరం లేదు అన్నట్టుగా ఏదో చెప్పారు. సో నేను ఆయనతో చెప్పాను, సార్ వద్దంటున్నారు అంటే, లేదు అమ్మ నువ్వు చేస్తే బాగుంటుంది, నువ్వు చేయలేదంటే ఆ సినిమా నేను డ్రాప్ చేసుకుంటాను. అది నాకు చాలా ఫీల్ అయింది, ఎందుకంటే నా కోసం ఆ క్యారెక్టర్ ఆయన సినిమానే డ్రాప్ చేశారు, ఆ సినిమానే డ్రాప్ చేశారు. ఆ కథని ఆయన అనుకుని చేయలేకపోయారు కదా అనేది, నేను చేయలేకపోయాను ఆ సినిమాని అని చెప్పి ఫీల్ అయ్యాను. ఇప్పుడు చెప్పారా కృష్ణారెడ్డి గారితో, ఇప్పుడు నేను రెడీ సార్, ఇప్పుడు నేను సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక మంచి పాత్ర నాకు. మళ్ళీ కలిసాను తర్వాత, నేను సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినప్పుడు ఆయన పర్సనల్గా వచ్చి సార్ నేను చేస్తున్నాను సార్ సినిమా అన్నాను. మన కదా ఇది అవ్వలేదు అనుకుంటా.
ఇప్పుడు ఆ ట్రెండ్ కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఏంటి ఇప్పుడు ట్రెండ్ మారింది, అన్నీ మారింది, చేద్దాం అమ్మా అన్నారు. బట్ ఫ్రెండ్లీగా మాట్లాడాం, కలిసాం. మీ హస్బెండ్ గురించి చెప్పండి అమ్మని. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, అసలు ఎలా కలిసారు? బిజినెస్ మ్యాన్ అండి. ఎలా అసలు అంత లవ్ ఏంటి మీకు? సినిమాలనే వదులుకొని వెళ్ళే లవ్ అంటే ఇది పెద్ద లవ్ ఏం లేదు, ఏదో కమిట్మెంట్. సరే ఓకే చాలు అనిపించింది. చాలంటే ఫ్యామిలీ లైఫ్ కావాలనిపించింది, పిల్లలు అలా కావాలనిపించింది. సో అందుకనే వెళ్ళాను తప్ప వేరే రిస్ట్రిక్షన్ అంతా ఏమీ లేదు. చేయాలి అని మానుకోవాలి అవంతా ఏం లేదు, వెళ్ళాను. బట్ బేసికల్గా కూడా మీలో ఒక చాలా మదర్లీ ఫీలింగ్స్ చాలా ఉన్నాయని విన్నాను. అంటే సినిమాల టైంలో కూడా చిన్నపిల్లలు ఎక్కడని చూస్తే ఆ పిల్లలతో వెళ్ళిపోయి కూర్చొని కబుర్లు చెప్పడం, మాట్లాడటం, ఆ పిల్లల్ని దగ్గర తీయటం. ఈవెన్ పెళ్ళయ్యాక కూడా పిల్లల్ని కనాలి, పిల్లల కోసం తపన పడిపోవటం. ఎప్పుడు వెన్ విల్ ఐ హ్యావ్ మై ఓన్ చిల్డ్రన్ అని ఒక చాలా ఇష్టం నాకు పిల్లలంటే. అందుకే కదా మా 2 పిల్లల్ని కూడా పెంచుకున్నాం మేము. మా అమ్మ పెంచుకుంటా అంటే నేను అసలు మా అమ్మ పెంచుకుంది, అసలు పెంచిందంతా నేను. వాళ్ళని పెంచడం, వాళ్ళకి మంచి చెడు చూడడం, ఇలా అంతా చేసింది. వాళ్ళ సిస్టర్ లాగా పెంచినా అసలు పిల్లల్లాగా వాళ్ళని చూసుకున్నాం. గారాబంతో పెంచాను వాళ్ళని 2ని. అందుకే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. షూటింగ్స్లో కూడా ఎక్కడైనా పిల్లల్ని చూస్తే చాలా ఇష్టపడి వాళ్ళతో కూర్చొని కబుర్లు మాట్లాడుకుంటుంటా. నాకు జనరల్గానే పిల్లలంటే చిన్నప్పటి నుంచి, ఇప్పుడే కదా, ఎలా నేను సినిమాలు లవ్ చేసాను అలా పిల్లలంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇంత చిన్నప్పుడే ఏదైనా చిన్నపిల్లల్ని చూస్తే వెళ్ళి తీసుకుని కూర్చో. మా నాన్నగారు తిట్టేవారు, నీ వయసు ఏంటి, వెళ్ళి చిన్న బిడ్డను తీసుకొని ఏమైనా అయితే ఏమవుతుంది తీసుకుని ఇలా పాట పాడేదాన్ని ఏదో మదర్ ఫీలింగ్లో. మా నాన్నగారు తిట్టేవారు. అంత చాలా ఇష్టం పిల్లలంటే. సో అదే అంటే పెళ్ళి, హస్బెండ్, సంసారం, పిల్లలు, ఇది ఇంపార్టెంట్ నాకు. ప్రయారిటీస్ అన్ని మారిపోయాయి అప్పటికి. అదే మెయిన్ కారణం అదే. అందుకనే పెళ్లి చేసుకున్నాను తప్ప సినిమా వద్దు అనుకోలేదు ఇప్పుడు. సరే, అప్పుడు వద్దు అన్న మీ ఆయన ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెయ్యండి పర్లేదు? ఆయన వద్దని చెప్పలేదు, ఆయన సినిమా చెయ్యి అన్న చెప్ప. నేనే అంటే అప్పుడు కృష్ణారెడ్డి గారు సినిమా ఆఫర్ చేస్తే అంటే కొన్ని రీజన్ వల్ల ఇప్పుడు వద్దు అన్నట్టుగా చెప్పారు, అంతే. చేయకూడదని చెప్పలేదు, ఇప్పుడు వద్దు అన్నారు. బట్ మనం ఇప్పుడు ఓకే, ఫుల్ ఫిల్లింగా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆమెని? మరి వాట్ ఈస్ ఇట్, మీ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ఏమన్నా సినిమాలు ఉన్నాయా ఇన్ ద లైన్? ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. ఒక సినిమా చేస్తున్నాను, 3 సినిమాలు ఉన్నాయి. మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా. సో ఇంకా మై లైఫ్ డెడికేట్ చేయాలని ఉన్నాను సినిమా కోసం. ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. పిల్లలు ఎంతమంది? 2 పిల్లలండి. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. సో అది చాలు నాకు. నా వరల్డ్ అక్కడ ఉంది, పెద్ద వరల్డ్. నా డ్రీమ్ వల్ల అది సెకండ్. ఎలాగా నేను సినిమాని లవ్ చేస్తాను అలాగే నా పిల్లల్ని లవ్ చేస్తాను. సో నా లైఫ్లో ఇది 2, సినిమా, నా పిల్లలు. సో ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, సినిమాలో మళ్ళీ యాక్ట్ చేస్తున్నాను. మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా చేస్తాను. ఇప్పుడు సినిమాలు బాగా చూస్తుంటారా? ఈ 10-15 ఏళ్ళుగా అంటే మీరు మిస్ అయిన ఆ పీరియడ్ వచ్చిన సినిమాలన్నీ చూసారా? చూస్తుంటారా మధ్య మధ్య? లేదండి, టైం ఉండదు. టైం దొరికితే చూస్తాను. ఎవరి సినిమాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు? మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు ఇప్పుడున్న యంగర్ హీరోస్లో? అందరూ ఇష్టం. ఎందుకంటే నా ప్రభాస్, తర్వాత మహేష్ బాబు, నాగ చైతన్య, అందరూ ఇష్టం. అందరూ బాగా చేస్తున్నారు, ఎవరు ఏం తక్కువ లేదు. అందరూ వాళ్ళ స్టైల్లో వాళ్ళు దీంట్లో చాలా బాగా చేస్తున్నారు. సో నాకు అందరూ ఇష్టం. ఇప్పుడున్న యంగ్స్టర్స్ హీరోస్ అంతా చాలా బాగున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో అందరూ ఇష్టం, అందరూ సినిమాలు చూస్తుంటారు. ఇప్పుడు హీరోలు అందరూ, ఇప్పుడు మీరు చెప్పిన హీరోలు చాలా, ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మీకు వయసులో పెద్ద. ఇప్పుడు వాళ్ళకి మీరు మదర్ క్యారెక్టర్ చేయాలి అని ఏమన్నా మంచి రోల్ చేస్తారా? తప్పకుండా చేస్తా. మదర్ క్యారెక్టర్ చేయడం ఇంకా మనం హీరోయిన్ చేయలేను. నేను అడిగినా ఎవరు కూడా మదర్ క్యారెక్టర్ చేయలేదు. మదర్ క్యారెక్టర్ చేయాలి. సో అలాంటి వాళ్ళు మంచి యంగ్స్టర్స్ ఉన్న హీరోస్కి మదర్ క్యారెక్టర్ చేయడం వల్ల ఇంకా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సో రమ్య గారు మీ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్, బాహుబలిలో ఒక అద్భుతమైన పాత్ర పోషించారు శివగా. చాలా బాగా చూసారా బాహుబలి? చూసాను.
బాగా యాక్ట్ చేసేది ఆవిడ నిజంగా. ఆ సినిమా చూసి నిజంగా నేను ఆవిడ మామూలుగానే ఆవిడ మంచి యాక్టర్స్, గ్లామరస్గానూ బాగుంటుంది, యాక్టింగ్ చాలా నేను అమ్మోరు సినిమా చూసి ఆవిడ చాలా ఫ్యాన్ అయ్యాను నేను. అలా ఒక్క లాస్ట్ సీన్లోనే వస్తుంది దేవుడు, నిజంగా దేవతలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాలో అయితే మళ్ళీ ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత ఆవిడ అలాగే ఉంది. ఆవిడ కూడా అంతే, ఫేస్ మారలేదు, ఏం మారలేదు. ఆ పర్ఫార్మెన్స్ అయితే సో గుడ్ అంతే కదా. అది చెప్పడానికి వర్డ్స్ లేదండి, చాలా బాగా చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. మీ సినిమాల్లో ఏమైనా భవిష్యత్తులో రీమేక్ చేస్తే, శుభలగ్నం కానీ లేకపోతే మావి చిగురు కానీ మిస్టర్ పెళ్ళాం లాంటి అలాంటి సినిమాలు రీమేక్ చేస్తే ఇప్పుడున్న హీరోయిన్స్లో ఎవరు కరెక్ట్గా సెట్ అవుతారు అనుకుంటున్నారు మీ పాత్రకి? ఎవరైతే బాగుంటారు? నాకు తెలీదు, జస్ట్ ఒక హైపోథెటికల్ క్వశ్చన్. ఎవరైతే యాప్ట్గా సూట్ అవుతారు అనుకుంటున్నారు? ఇందులో సూట్ అవ్వడం ఏం లేదండి, పర్ఫార్మెన్స్ అంతే. ఎవరు చేసినా బాగానే ఉంటుంది, ఎవరు చేసినా బాగానే పర్ఫార్మెన్స్. ఇప్పుడు అందులో రమ్యకృష్ణ గారు చేశారు, మాకు అనిపిస్తుంది రమ్యకృష్ణ గారు తప్ప వేరే ఎవరు చేస్తే బాగుండదు అనిపిస్తుంది. బట్ వేరే ఎవరైనా చేస్తుంటే మనకు అలా అనిపించేదేమో. అలాగా క్యారెక్టర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, చేస్తే ఎవరు చేసినా బాగానే ఉంటుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, శుభలగ్నం ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు, ఇప్పుడు హీరోయిన్స్ని ఎవరన్నా పెట్టి తీయాల్సి వస్తే ఎవరైతే బాగుంటారు మీ క్యారెక్టర్కి? ఇప్పుడు ఉంటే ఏమో నాకు ఐడియా రావట్లేదు. రావట్లేదా? నేను చెప్పనా కొన్ని పేర్లు? చెప్పండి. కొన్ని పేర్లు చెప్తాను నేను, అందులో మీరు చెప్పండి ఎవరైతే బాగుంటారు అన్నది. అనుష్క, తమన్నా, కాజల్, శ్రియా. ఐ థింక్ అనుష్క బాగుంటుంది. అనుష్క బాగుంటుందా? కొంచెం పర్ఫార్మెన్స్ ఆవిడ కొంచెం సూటబుల్గా ఉంటుంది అనుకుంటా. అంటే మిగతా ఆర్టిస్ట్ ఉంటారు, బట్ ఆవిడ హైట్ వెయిట్ కొంచెం మాట్లాడడం తీరు కానీ బాగుంటుంది. ఒక నటిగా మీరు బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఏంటండి? డైలాగ్స్ విషయంలో ఇబ్బంది పడ్డారా? డాన్సింగ్ విషయంలోనా, లేకపోతే నాకు డాన్స్ నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. కానీ ఎక్కడో ఈ వెస్ట్రన్ డాన్స్ అంటే చాలా నాకు ఏదో ఒక ఎక్కడో షివరింగ్ వస్తుంది, నాకు నర్వస్, చాలా నర్వస్ అయిపోతాను. అది డాన్స్ మాస్టర్ వచ్చారంటేనే నేను నర్వస్ అయిపోతాను. చేస్తాను, ఆయన వదలను, ఆ పట్టుదల ఉంది కదా కాబట్టి చేస్తాను. కానీ కొంచెం భయం ఉంటుంది. ఒక వాళ్ళు ఒకసారి చూపించాను, ఒక 10 సార్లు రిహర్సల్ చేస్తూ ఉంటాను నేను. యాక్టింగ్ అంటే నాకు అంత భయం ఉండదు, బట్ డాన్స్ అంటే నేను నర్వస్ అయిపోతాను. ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా ఇలా డాన్స్ సీక్వెన్సెస్ లో, షూటింగ్ టైంలో? చాలా రీటేకులు తీసుకొని ఎవరైనా విసుక్కున్నారా మిమ్మల్ని? రీటేక్లు ఎక్కువ తీసుకుని, ఎందుకంటే నేను అలర్ట్ గా ఉంటాను, తెలుసు. నేను డాన్స్ లోనే నాకు డాన్స్ కొంచెం నాకు రాదని, కొంచెం తక్కువగా తెలుసు. నేను ఏం చేస్తానంటే నా బాడీ పలకదని తెలుసు కదా, అందుకే నేనేం చేస్తాను, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. నేను ముందే ప్రిపేర్ అయిపోతాను మెంటలీ. అసలు ఈవేళ ఈ డాన్స్ మాస్టర్ వస్తున్నారు, వీళ్ళకి ఎలా ఉండాలి. నాకు ఇంకొకటి, కొన్ని డాన్స్ మాస్టర్ కంఫర్టబుల్గా ఉంటారు, వాళ్ళు ఇచ్చే ఆ మూమెంట్స్ నాకు ఈజీగా వచ్చేస్తుంది. కొన్ని డాన్స్ మాస్టర్ ఇచ్చే మూమెంట్స్ ఈజీగా ఉన్నా నాకు కష్టంగా అనిపిస్తుంది. ఎవరు వాళ్ళు ఈజీగా వచ్చేవాళ్ళు? అదంతా తెలియదులేండి, చెప్పను. అలా కాదు, లేదు ఈజీగా వచ్చే డాన్స్ మాస్టర్లు ఎవరు అంటే మీరు బాగా ఈజీగా? డికేఎస్ బాబు అని, కళా మాస్టర్, తారా మాస్టర్, వీళ్ళంతా నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకో మరి తెలియదు, వాళ్ళ ఇచ్చిన మూమెంట్స్ ఈజీగా అనిపిస్తుంది. నాకు టెన్షన్ అబ్బా, ప్రభుదేవ్ గారు డాన్స్ అందరికీ టఫే. ఎప్పుడన్నా ఆయన డాన్స్ డైరెక్షన్ లో చేశారు? అందరికీ టఫ్. ఆయన డాన్స్ డైరెక్షన్ చేశాను, హలో బ్రదర్ ఆయనే కదా చేశాను. అయితే కూడా భయంతోనే ఉన్నాను, చేశాను. అందులో కూడా ఒక షార్ట్ చేస్తున్నాను, పర్ఫెక్ట్గా రావట్లేదు. నేనన్నా సార్ షూ కొంచెం హీల్స్, నాకు హీల్స్ అంత అలవాట్లేదు, ఎందుకంటే మామూలుగా నేను కొంచెం హైట్ కదా, ఎక్కువ హీల్స్ యూజ్ చేయను, సో నాకు అలవాటు తక్కువ. అందులో కొంచెం హీల్స్ షూ ఇచ్చారు. సార్ హీల్స్ షూ సార్ నేను చేయలేకపోతాను, షూ తీసేసి చేయమ్మా అన్నారు. షూస్ తీసేస్తే ఈ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటుంది సార్ అంటే, అప్పుడు వేసుకొని చేయాలి. రెండు కష్టం అంటే
అప్పుడు బయటకు వచ్చాయి నువ్వు అన్నారు. ఆ షార్ట్ వద్దు, నీకు ఆ షార్ట్లో నేను కట్ చేసి తీస్తాను, నువ్వు వచ్చాయి అన్నారు. చాలా ఈజీగా, సార్ నేను లేకుండా నేను కాంప్రమైజ్ అవ్వను, నేను షార్ట్లో ఉండాలి, నేను షార్ట్లో నేను ఎందుకు వదులుకోవాలి, నేను చాలా కష్టపడైనా చేస్తాను, నేను చేస్తాను పట్టుదల చేస్తాను. నేను ఎలాంటి వాళ్ళు ఇచ్చినా నేను చేస్తాను. బట్ నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. కొంత హీరోయిన్స్కి ఈజీగా చేసేస్తారు, చూస్తారు ఒకసారి వెళ్ళి చేసేస్తారు కదా, నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. నా బాడీ లాంగ్వేజ్కి అది పలకదు కదా, అందుకని కొంచెం కష్టపడి చేస్తాను. బట్ వదలరు, అంతే, ఆ పట్టుదల ఉంది. ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ చెప్పండి, దీంతో మనం క్లోజ్ చేద్దాం ఈ ఇంటర్వ్యూ. నాకు నచ్చిన డైలాగ్ అయితే శుభలగ్నంలో అంటుంటారు కదా, ఏమిటో నాకు అదే ఇష్టం. అదే ఇష్టమా? ఏమిటో ఇంతసేపు మీరు ఇంటర్వ్యూ చేశారు, ఏమిటో అదే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా అదే అడుగుతారు, మేడం ఏమిటో ఒక్కసారి చెప్పండి మేడం అంటుంటారు ఆడియన్స్. మీరు ఏ సినిమాలకు మీరు డబ్బింగ్ చెప్పలేదా? నేను చెప్పానండి, ఒక 5-6 సినిమాలు చెప్పాను సెలెక్టివ్గా. అంటే నేను చెప్పకూడదు అనుకోలేదు, డైరెక్టర్స్ ఎవరు పిలవలేదు. ఇప్పుడు శుభ సంకల్పం సినిమాకి నేనే చెప్పాను, డైరెక్టర్ గారు చెప్పమన్నారు, విశ్వనాథ్ గారు నువ్వే చెప్పాలన్నారు, చెప్పాను. మిస్టర్ పెళ్ళాంలో ఒక పర్టికులర్ క్లైమాక్స్ సీన్, ఆ సీన్ మాత్రం డైరెక్టర్ గారు నాతోనే చెప్పించారు. ఎందుకంటే ఏమో తెలియదు మరి, సినిమా మొత్తం వేరే ఎవరో చెప్పారు, ఆ పర్టికులర్ సీన్ మాత్రం నువ్వు చెప్తేనే బాగుంటుంది ఆమెని, ఎందుకంటే అది ఒరిజినల్ వాయిస్ కొంచెం గడుసుతనంగా అరవాలి, అది నువ్వే చెప్పాలన్నారు. అరవడు, నేను అరుస్తాను, హస్బెండ్ని అరుస్తాను నేను. సో ఆ సీన్ అరిచినప్పుడు అది డెప్త్ కావాలన్నారు, సో అది నేనే చేశాను. సో మిగతాదంతా అక్కడి నుంచి నాకు కాన్ఫిడెంట్, నేను నిజంగా నేను కూడా డబ్బింగ్ చెప్పగలుగుతానని చెప్పాను. సింద్రికి నేనే చెప్పాను, నీలో కొన్ని సినిమాలు చెప్పాను, బట్ ఎవరు పిలిస్తే చెప్పేదాన్ని, నేను పెద్ద ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఇది దేవస్థానం నేనే చెప్పాను. ఓకే, తర్వాత చెప్పారు శుభ సంకల్పం. థ్యాంక్ యూ సో మచ్ ఆమెని, వి స్పెండ్ గ్రేట్ టైమ్ విత్ యూ. థ్యాంక్ యూ. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.